ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మనం అష్టావక్ర గీత గురించి విచారణ చేస్తుంటే ఇందులో ఇప్పుడు 19వ అధ్యాయం గురించి మనం విచారణ చేస్తాం. 18 అధ్యాయాలు పూర్తి అయినాయి, 19వది కూడా పూర్తయింది. అంతిమ అధ్యాయం 20వ అధ్యాయం. క్వ భూతాని క్వ దేహో వా క్వేనింద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. క్వ భూతాని క్వ దేహో వా క్వేంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. వాక్యేంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం స్వరూపే నిరంజనే. క్వ భూతాని క్వ దేహో వా కేంద్రియాణి క్వ వా మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. క్వ భూతాని క్వ దేహో వాక్యేంద్రియాణి క్వ మనః క్వ శూన్యం క్వ చ నైరాశ్యం మత్స్వరూపే నిరంజనే. ఇందులో జనక మహారాజు అంతిమ అధ్యాయంలో తన అనుభూతిని వ్యక్తం చేస్తున్నాడు. తన స్వరూపాన్ని మనము శబ్దాలలో ఎప్పటికీ పూర్ణంగా వర్ణించలేము. అయినప్పటికీ కూడా ఆ వర్ణించే ప్రయత్నాలు శబ్దాల ద్వారా మనం చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఒక మూగువాడు ఒకడు చెవిటివాడు, వీళ్ళిద్దరూ మంచి సంగీతాన్ని పాడి ఇంకొకరికి వినిపించాలంటే కనుక కుదురుతుందా? అది కాని పని. అది అలాగే ఈ స్వరూపానుభూతిని అనుభవించిన వ్యక్తి ఆ స్వరూపాన్ని ఇంకొకరికి తెలపడం అంటే కన్నా హెచ్చు తక్కువ అలాంటి పని. ఏదో కొన్ని శబ్దాల ద్వారా కొద్దిగా లక్షితం చేసుకోవచ్చు, అంతేకాని పూర్ణంగా ఆ స్థితి గురించి చెప్పుకోలేము. కానీ మన సనాతన ధర్మంలో ముఖ్యంగా వేదాంతంలో షడ్లింగ తాత్పర్యాలలో ముందు శిష్యుడు అజ్ఞానిగా ఉంటాడు. గురు శిష్యుల ప్రశ్న ఉత్తర రూపంలోనే అక్కడ మనకు జ్ఞానోదయం చేపిస్తారు. ఫస్ట్ శిష్యుడు అజ్ఞానంలో ఉంటాడు, గురువు దగ్గరికి పోతాడు. గురువు శిష్యుల్లో సాధన చతుష్టయ సంపత్తులు ఉన్నారు లేదా అని చెక్ చేసుకుంటాడు. ఆ యోగ్యుడైన తర్వాత అతనికి ఉపదేశం ఇస్తాడు. ఉపదేశం విన్న తర్వాత శిష్యుడు అక్కడే తరించిపోయాడు అన్నది ప్రతి ఒక్క ఉపనిషత్తులో కూడా చూపిస్తాడు. బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా అంతే. యాజ్ఞవల్కుడు జనక మహారాజుకి ఆ సభలోని జ్ఞానం ఇస్తే అందులోనే అతడు ఆ జ్ఞానాన్ని పొందాడని కూడా అక్కడ ప్రూఫ్ దొరుకుతుంది. భగవద్గీతలో కూడా అంతే. అర్జునుడు నష్టో మోహ అంటాడు, మోహం నశించిపోయింది అంటాడు. అందుకే ఇక్కడ ఆ ఫలాన్ని కూడా తొందరగా పొందేశాడు. మిగతా కర్మకాండాల వల్ల యాగయజ్ఞాదులు అవి ఇవి చేసుకుంటే నువ్వు చేసిన పుణ్యకర్మ అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. అది స్టోర్, దాన్ని అపూర్వం అంటారు. ఇమీడియట్గా నీకు ఫలం దొరకదు. స్వర్గానికి పోవాలని ఈరోజు యజ్ఞం చేస్తే ఈ రోజు నువ్వు పోలేవు. ఆ పుణ్యము అక్కడ స్టోర్ అయ్యి ఉండి దాన్ని అపూర్వం అంటారు.
నువ్వు శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకొక సూక్ష్మ శరీరంలో దానికి స్వర్గానికి యోగ్యమైన శరీరంలో నువ్వు అక్కడికి మళ్ళీ పోతావు. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి విశ్వాసంతో. కానీ ఈ మోక్ష విషయంలో అలా కాదు. ఇక్కడే తరతి శోకం ఆత్మవేద్ అత్ర ఏవ కరతల ఆమ్లవత్. నల్లికాయ నేను చేతిలో ఉసిరికాయని చేతిలో పెట్టుకొని ఎంత స్పష్టంగా ఇప్పుడు ఇలాగ చూసుకోగలమో ఇప్పుడు ఇక్కడే మనము ఆ స్థితిని పొందొచ్చు. ఇది అపూర్వము కాదు, ఇమ్మీడియట్. ఇది అర సెకండ్ కూడా పట్టదు. ఇక్కడే మనము ఆ స్థితిని పొందుతాము. కాబట్టి ఇలాంటి దృష్ట ఫలాన్ని ఇక్కడే పొందడం వదిలేసి అదృష్టాన్ని నమ్ముకొని పోయేది మూర్ఖత్వం అని శాస్త్రం అంటుంది. ఇక్కడ దృష్ట ఫలమే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా శిష్యుడు అలాంటి గొప్ప స్థితిని గురువుల ఉపదేశం ద్వారా పొందినాడు అన్నది కూడా చూపిస్తారు. అలాగే ఇప్పుడు జనక మహారాజు ఆ స్వరూపంలో నిలబడి వభూతాని క్వదేహోవా, అనవసరంగా ఈ పాంచభౌతికమైన ప్రపంచము ఉందని అనవసరంగా అనుకుంటా ఉంటే అసలు బయట ప్రపంచం లేదు. అన్నీ నా ఊహలకు, నా కల్పనలు, నేను ఊహించుకున్నట్టుగా ఆ తాడు మీద మనం పగ్గం మీద మనము పాముని ఎలా ఊహించుకున్నామో అలాగే సంపూర్ణ ఇన్ని లక్షల జీవులన్నీ కూడా అది ఊహనే, మన ఓన్ ఒక ఊహనే. అందుకే యోగులు చూడండి, వాళ్ళకు సామర్థ్యం ఎలా వస్తుందంటే శాస్త్రం చెబుతుంది. కైవార తాతయ్య అని బెంగళూరు దగ్గర ఒక ఆయన మహానుభావుడు ఉంటాడు. గాజులు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ఇంకా వైరాగ్యము, గయాలి భార్య ఉంటుంది కాబట్టి వ్యాపారం కాకుండా పోతే ఇంకా విపరీతమైన హింసలు పెట్టి ముసలోడైన తర్వాత బిడ్డలు, భార్య అందరూ కూడా నూకేస్తారు. అంతే మరి నువ్వు సంపాదన చేసి ఏదైనా కూడబెట్టినా వాళ్ళ కోసం అంటే నీకు మర్యాద. ఆ పిత్రాజిత ఆస్తులు లేవు, వయసులో నువ్వు కష్టపడి దుడిసి చేస్తున్నావు కాబట్టి నీకు మర్యాద. ఇంకా వయసులో నీకు దుడిసే శక్తి కూడా లేదంటే కన్నా ఆటోమేటిక్గా పొమ్మను లేక పగబెట్టేస్తారు. అని చెప్పకుండానే నీకు ఎన్ని ఇబ్బందులు పెడతారంటే నువ్వే వదిలిపెట్టి బయటకు వచ్చేయాలి. ఎందుకంటే నువ్వు నీ నుంచి వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు. అలా అతనికి ఆ హింసలు పెట్టిన తర్వాత ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తి అయి ఉంటాడు. భక్తులకి భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. ఇంకా కొన్ని స్వప్న శరీరాల్లోనూ ఉపదేశాలు ఇచ్చి అంత జ్ఞానోదయం చేసి 2 సంవత్సరాలు ఆ మఠము ఈ మఠము అన్నీ చూస్తాడు. ఎక్కడి పైన అంతా వట్టివే అని తెలిసిపోతుంది. ఊరికే శబ్దాలను పెట్టుకొని ఎవరికి వారు మఠాధిపతులు అనుకొని, ఎవరికి వారు గురువులు అనుకొని, అప్పటికే ఈ 200 సంవత్సరాలు వెనక చరిత్ర, చాలా పాతది కూడా కాదు. కైవారంలో అక్కడ ఇంకా అన్ని మఠాల్లో గురువులు కూడా అంత ఒట్టొట్టే తెలిసిపోయింది. నరుడు గురుడు కాదని నమ్మేవారము కాదయ్యా అని చెప్పేసి ఆ కైవారంలో బకాసురుని భీముడు చంపిన స్థలం అంటారు. అది చాలా పౌరాణిక స్థలం అది. అక్కడ గుహలో మంచిగా గుహని కడుక్కొని తపశ్చర్య చేసుకొని ఇంకా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం, అష్టాక్షరి మంత్రాన్ని అది తర్వాత ఒకేసారి నువ్వు క్లైమాక్స్ చెప్తే ఎట్లా? నారాయణ ఎందుకన్నాడు? ఆ కథ తెలియదు మరి, ఎందుకు మధ్యలో అడ్డం ఎందుకు దూరావు? ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటా ఉంటే, జపం చేసుకున్న తర్వాత ఎన్నో సంశయాలు వస్తాయి. అసలు ఈ మంత్రం కరెక్ట్ ఉందో కాదో, భగవంతుడు నాకు ప్రత్యక్షమవుతాడో కాదు, నేను జపం చేస్తున్న మంత్రం ఇది ఎప్పుడు సిద్ధించిందని నాకు ఎలా తెలుస్తుంది అని చింతలు వస్తూ ఉంటే అప్పుడు ఆకాశవాణి వస్తుంది. చూడు నాయన, అక్కడ కనికి రాళ్ళు అంటారు. ఆ రాళ్ళు కొద్దిగా కలకండలాగా కనిపిస్తూ ఉంటాయి, ఆ ఏరియాలో దొరికే రాళ్ళు. ఆ రాయిని ఒకదాన్ని నోట్లో పెట్టుకొని నువ్వు మంత్ర జపం చేస్తూ ఉండు. ఆ రాయి ఎప్పుడు కలకండలాగా సక్రియ అయిపోయి అది కరిగిపోతుందో అప్పుడు నీకు మంత్రం సిద్ధించింది అని అర్థం చేసుకోండి. సరే, నా రాయిని లోపల పెట్టుకుంటే కన్నా ఉచ్చారణం ఎట్లా వస్తుంది? అప్పుడు ఓం నమో నా రా వస్తాలే, రే అయిపోతాం. ఓం నమో నా రే నాయ అని ఉచ్చారణము ఇది అయిపోతుంది. మళ్ళీ కొన్ని కాసేపు జపం చేసిన తర్వాత అయ్యో దేవుడు ప్రత్యక్షమైతే లేడు, బహుశా ఇప్పుడు ఉచ్చారణము చేంజ్ అయిపోయినందుకు భగవంతుడు నచ్చలేదేమో అని చెప్పేసి బాధపడుతుంటే మళ్ళీ ఆకాశవాణి వస్తుంది. ఏం పర్వాలేదు నాయన, నేను నీ కోసం నా పేరునే నేను మార్చుకుంటున్నాను, నా పేరు నా రే అనానే
మార్చుకుంటూ నువ్వు అలాగే కంటిన్యూ చేయని చెప్పు. అలా ఒక 3 సంవత్సరాలు పట్టుబడి కూర్చుంటాడు. ఆ తెగింపు రావాలి. బతకాలని కోరుకున్నోడు ఎప్పుడు మోక్షాన్ని పొందలేడు. తాడో పేడో తేల్చుకోవాలని తెగించి ముందుకు నేను 70 నుంచి 80 మంది జీవన్ముక్త పురుషుల చరిత్ర చదివినాను. ప్రతి ఒక్క జీవన్ముక్త పురుషులు ఎప్పుడు వానికి ఆ స్థితి కలిగిందంటే ఆల్మోస్ట్ ఇలాంటి శరీరాన్ని తెంచుకునే ప్రయత్నంలోనే, ఇంకా నాకు బతకడానికి ఇంకేమీ ఇష్టం లేదు, నాకు భగవంతుడు దొరకపోతే ఈ జీవితమే వద్దని ఇంకా శరీరాన్ని వదులుకోవాలని గట్టి ప్రయత్నం చేసినప్పుడే అలాంటి స్థితి కలిగించింది. ఎందుకంటే అక్కడే ఉంటుంది మనకి ఎందుకు ఆ పరమానంద స్థితి బతికే ఆశలు, ఈ శరీరంలోనే గట్టిగా ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని ఆ కోరికలు, అవి ఉండి జీవత్వ శరీరం మీద తాదాత్మ్య సంబంధము తెచ్చుకోవాలంటే కానీ మహామూర్ఖత్వం. క్వైట్ ఆపోజిట్. పగ్గం అటుగురు లాగుతుంటే ఇటుగురు లాగుతుంటే ఎటు పోతుంది. కాబట్టి ఆ తెగింపు వచ్చిన వాడే ఆ స్థితిని పొందగలుగుతాడు. ఇంకా అంత అలా ఉన్నవాళ్ళే అంత దీర్ఘంగా కూర్చోగలగరు. లేదంటే ఒక్క వారం కూడా కూర్చొని విని నీ మనసు ఎన్ని సమస్యలు వస్తాయి. పెద్ద సమస్య ఆకలి దొప్పులదే ఉంది. ఆకలి దొప్పులు ఎన్ని రోజులని తట్టుకుంటాం? 3 రోజులు లేకపోతే శరీరంలో ఎంత శక్తి క్షీణమైపోతుందో భయం వేస్తుంది. ఇంకొక 2-3 రోజులు నెగ్లెక్ట్ చేస్తే కానీ ఇంక మళ్ళీ నాకు లేచి ఒక అడుగు వేసే శక్తి కూడా లేదు. అందుకే అంతో ఇంత ఉన్న శక్తులపై ఏదైనా కొద్దిగా ఆహారం తీసుకొని ప్రాణం కాపాడుకుందామా అనే కోరిక వస్తుంది మనసులో. ఈ ప్రయత్నాలు చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ తెగింపు ఎట్లా అని. కొంతమంది అందుకే నవరాత్రులు 9 రోజులు ఆహారం తీసుకోకుండా నీళ్ళు తాగి ఉంటారు. ఉండొచ్చు ఆ తెగింపు లేకపోతే కానీ అస్సలు ఏ సాధనలు కూడా చేయలేదు. మరి ఆ 3 సంవత్సరాలు కూర్చోగలిగినాడు. ఆహారం లేదు, ఆకలి దప్పులు సమస్యలు అవన్నీ కూడా తెగించేసి ఉంటే ఉంటాను పోతే పోతానని చెప్పేసి ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఆవరణ భంగం అయిపోయి ఇంకా అందులోనే లోపల కూర్చుంటేనే ఇక్కడి నుంచినే కేదార్నాథ్ స్పష్టంగా కనిపించాలంటే కానీ మన మూర్ఖత్వం. ఒక అడుగు వేసి ఆదుని ట్రైన్ నుంచి కాస్త నువ్వు ముందు పోతా ఉంటే ముందున్న డోర్లు తెరుచుకుంటా ఉంటాయి. ఇక్కడి నుంచినే అంతా అయిపోవాలనుకుంటే కదా. ఫస్ట్ నువ్వు స్థిరంగా కూర్చో. బయట ప్రపంచంలో మిథ్యాత్వ దర్శనం చేసి అత్యంత వైరాగ్యాన్ని పొంది ఒక పరమాత్మ తత్వం తప్పితే నాకు ఇంక జీవితంలో ఇంకేమీ అవసరం లేదని గట్టిగా దాకా నిశ్చయంగా కూర్చో. గురువులు అలాంటి జీవన్ముక్త పురుషులు వ్యాపక స్వరూపులు అంతటా ఉన్నారు, ప్రపంచమంతటా ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరన్నా యోగ్యుడైన శిష్యుడు ఉన్నాడా లేదా అని వ్యాపక తత్వంలోని వెతుకుతున్నారు. ఎవరన్నా వస్తాడా వానికి యోగ్యమైన పాత్రకి ఉపదేశం దారిపోద్దామని. మనమే రెడీగా లేము. ఎవడు రెడీగా లేడు. రెడీగా లేనప్పుడు ఆ పాత్రత లేనప్పుడు ఇచ్చినా కూడా అది ప్రయోజనం కాదు. ఉపదేశం ఊరికి వట్టిగా అది మళ్ళీ శుష్క వేదాంతంలాగా మారిపోతుందండి. కాబట్టి ఆ ధైర్యం ఉండాలి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనప్పుడు, నీకు జీవభావం ఉన్నప్పుడు, అజ్ఞానం ఉన్నప్పుడు దేనికి భయపడుతున్నావు? మృత్యుకు భయపడుతున్నావా? ఆకలి దప్పులకి భయపడుతున్నావా? అవి పరమాత్మని కన్నా భిన్నంగా ఉన్నాయి. పరమాత్మని అధిష్టానంలోనే ఉన్నాయి కదా అవి. ఆ మృత్యు అన్నది, ఆకలి దప్పులు అన్నది కూడా పరమాత్మనికి నీకు దూరం అయిపోతావు నువ్వు. ఇవన్నీ అజ్ఞానం వల్ల, మనము పిరికితనం వల్ల ఆ ఒక డ్రాస్టిక్ స్టెప్ ఒకటి వేయలేకపోతున్నాం. కింది నుంచి రాకెట్లు పంపిస్తే మన ఒక గురుత్వాకర్షణ శక్తి పైన ఒకటి ఉంటుంది. అక్కడి వరకు బాగా ఫాస్ట్గా పోతుంది. ఒక లేయర్ వస్తుంది. దాన్ని దాటి బయటికి పోవాలంటే కన్నా ఎక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. అక్కడ ఈ గురుత్వాకర్షణ శక్తిని దాటుకొని బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ శక్తి ఉండదు. అప్పుడు విపరీతమైన ఎక్కువ ఎనర్జీ వేయాల్సి ఉంటుంది. ఆ స్టెప్ ఒకటి మనం వేయలేకపోతున్నాం. అక్కడ దాకా పోతున్నాము. ఒక కంపల్సరీ ఒక దృఢమైన ఒక స్టెప్ తెగింపు. ఇంకా తాడో పేడో తేల్చుకోవాలి. శరీరం బతికితే బతుకుతాను, సస్తే సస్తానని ఆ తెగింపు, ఆ ఒక్క స్టెప్ వేయలేకపోతున్నాం. ఆ ఒక్క స్టెప్పు ఇలాంటి మహానుభావులు వేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆ స్వరూప జ్ఞానం కలిగింది. 3 సంవత్సరాలలో పని అయిపోయింది. దాని తర్వాత అంతా ఇంకా స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత గనిమాది సిద్ధులు ఇవన్నీ ఇంకా సామాన్యం, ఇంకా సర్వసామాన్యం. అక్కడ ఒక చిన్నపిల్లలు ఆవులు మేపడానికి వస్తూ ఉంటే ఆ పిల్లలతోటి ఆటలాడుకునేవాడు అంట. అంతే కదా, బాలవద్దు ఉన్మత్తవద్దు ఆటలాడుతుంటే కన్నా పిల్లలు మాట్లాడుతుంది. నాకు అది కావాలి ఇది కావాలంటే పక్కలో ఉన్న రాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే
అవన్నీ కలకండ్లు తినే పదార్థాలు అయిపోయేదంట. ఇంకా వాళ్ళ అమ్మ నాన్నలు గొర్రెలు ఆవులు మేపేటోళ్ళకి భోజనం క్యారీలు కట్టి పంపిస్తుంటే మళ్ళీ సాయంత్రం ఆ క్యారీలు అలాగే వాపసు వస్తున్నాయి. వీళ్ళు చూస్తే బాగా లాభే అవుతున్నారు. ఏమవుతుంది, ఎందుకరా రోజు తిండి తినకుండా వాపసు తీసుకొస్తున్నారంటే ఇట్లా ఎర్రి తాత మాకు ఇట్లా రాళ్ళు ఎత్తుకొని ఇట్లా ఇస్తే ఇట్లా తినే వస్తువులు అయిపోతున్నాయి, ప్రచారం అయిపోతుంది. ఇంకా అప్పుడు అట్లా మళ్ళీ భక్తులతో కనుక్కొని ఆయన మహానుభావుడని, ఆయనకు మళ్ళీ అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ సామర్థ్యము ఎలా వస్తుంది, ఒక రాయిని కలకండలాగా చేసేది. ఇంకా అలాంటి మహిమలలో ఒక భక్తురాలు ఒకసారి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎద్దుల బండి కట్టుకుని తిరుపతికి యాత్రకు పోతారు. కోడలు ఒకదాన్ని ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా, పశువులు ఉంటాయి అవి ఉంటాయి, ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా, కోడళ్ళు మాత్రం వదిలిపెట్టేసి మిగతా వాళ్ళందరూ తిరుపతికి యాత్రకు పెట్టారు. ఆయన వచ్చేసి అయ్యో ఏడుచుకుంటూ చూడు అందరూ పోయి ఉంటారు, నన్ను వదిలిపెట్టి పోయినారు, నన్ను తీసుకుపోలేదు తిరుపతికి అని ఏడుస్తూ ఉందంట. ఏముందమ్మా, నువ్వు అక్కడ కోనేరు ఒకటి ఉంటుంది, ఈ కోనేరులో మునుగు, నువ్వు కూడా తిరుపతికి దర్శనం చేపిస్తానంట. ఇక్కడ కోనేరులో మునిగి లేస్తే అక్కడ తిరుపతిలో లేచిందంట. తిరుపతిలో లేస్తే కన్నా వాళ్ళ అత్త మామ అంతా అక్కడే, వాళ్ళు ముందు పక్కల అక్కడ స్నానం చేసుకుంటున్నారు. వాళ్ళ అత్తది ఉంగురం అక్కడ స్నానం చేసేటప్పుడు కింద జారిపోతుంది, ఈమె దూరం నుంచి చూస్తూ ఉంటుంది. సరే అని ఆ ఉంగరాన్ని తీసుకొని కొంగుకి గంటేసుకుంటుంది. గంటేసుకొని వాళ్ళలాగానే ఈమె కూడా అంత తిరుపతి అంతా దర్శనం చేసుకొని మళ్ళీ ఆ కోనేరులో మునుగుతుంది. ఆ కోనేరులో మునిగితే మళ్ళీ ఇక్కడ కైవారంలో, అది బెంగళూరు దగ్గర ఉంటుంది కైవారం, అది ఇక్కడి కోనేరులో తేలుతుంది. ఏమమ్మా తిరుపతి దర్శనం చేసుకొస్తావు అంటే, అంతా పోయి వచ్చినట్లుంది కానీ ఏదో స్వప్నంలాగా అనిపిస్తుంది స్వామి, నేను నిజంగా పోయినా అక్కడ అంటే, నీకు డౌట్ ఉంటే నీ కొంగుకి మీ అత్తది ఉంగరం గంటేసుకుని చూడు ఏంటంటే, చూస్తే కొంగుకు వాళ్ళ అత్తది ఉంగరము కనిపిస్తుంది. మరి ఈ సామర్థ్యం ఇవన్నీ ఎలా వస్తాయంటే, శాస్త్రంలో బయట ఉన్న వస్తువుని కాలాన్ని అన్నీ కూడా మన కల్పనే కదా, అది మనం మనసుతోటి మనకు ఏకాగ్రత లేదు కాబట్టి ఆ సామర్థ్యాన్ని మనం ఒప్పుకోలేకపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకోవడమే కష్టమవుతాను. నేను ఈ సృష్టిని చేశానా, నాకెక్కడ అంత శక్తి ఉంది, నాకు గతి లేని నేను ఇంత పెద్ద సృష్టిని చేశాను, ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాను. ఆ యోగులు ఆ మనసుని పూర్తిగా నియంత్రణ చేసుకొని యథార్థంగా వాళ్ళు చూడగలుగుతారు. ఎందుకంటే మనం ఊహించుకున్నది, బయట కనిపిస్తున్న ప్రపంచం అంతా మనం ఊహించుకున్నదే. పగ్గం మీద పాముని మనం ఊహించుకుంటేనే ఆ పాముకు సృష్టి అయింది. అలాగే ఆ మహానుభావుడికి సంపూర్ణ జగత్తు మయా కల్పితం, నా నుంచి కల్పితమైన దాన్ని కల్పించుకుంటే ఆ వస్తువు బయట కనిపించేస్తుంది భ్రాంతి రూపంలో. పగ్గం పడుకుంటే దాని మీద ఉన్న పామును మనము కల్పించుకుంటేనే బయట కనిపించింది. అది ఈ సకల ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు కూడా నా కల్పితమని తెలిసిన తర్వాత ఆయన సంకల్పాలు, అందుకే ఎందుకు ఆయన ఏదైనా అనుకుంటే జరిగిపోతాయంటే కన్నా ఇది మిథ్యా కాబట్టి. మిథ్యా ప్రపంచంలో వాళ్ళు ఏది సంకల్పం చేస్తే ఎలా అనుకుంటే అలా జరిగిపోతూ ఉంటాయి. ఆ సామర్థ్యం ఉంటుంది. మనకు ఆ సామర్థ్యం లేదు. మనసు ఇంకా ఒప్పుకోవడం లేదు, ఇంత పెద్ద సృష్టి నేను చేశానా, నేను చేసింటేనే నన్ను ఇబ్బంది పెట్టి నా శత్రువుని నేను ఎందుకు సృష్టి చేసుకుంటాను అని ఎన్నో ప్రకారాలు అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళకు ఈ పంచభూతాలు ముందు నాకన్నా భిన్నంగా వేరుగా యథార్థంగా ఉన్నాయి అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకు ఆ స్వరూపాన్ని అనుభవించేసి జనక మహారాజు క్వాభూతాన్ని, ఎక్కడ ఈ పంచమహాభూతాలు ఎక్కడున్నాయి, ఒట్టివే కదా, నేను సంకల్పం చేస్తే భ్రాంతి రూపంలో ఏ వస్తువైనా కనిపించేస్తుంటాయి. కాబట్టి క్వాదేహో, ఈ శరీరం, అయ్యో నాది శరీరం ఉంది, నాకు సమస్యలు ఉన్నాయి, ఆకలి దొప్పులు ఉన్నాయి, దీన్ని ఎవరు తీరుస్తాడు, వయసు అయిపోయిన తర్వాత ఎవరు చూసుకుంటాడు, అన్ని అనర్థాలు ఈ శరీరం మీద ఉన్న సంబంధం. సుఖ దుఃఖ భోగాయతనం ఇదం శరీరం, సుఖము కానీ దుఃఖము కానీ ఈ శరీరము ద్వారానే వస్తాము. ఇలాంటి శరీరంలో మనం ఇరుక్కుపోయాము, తాదని లేని డూప్లికేట్ సంబంధం పెట్టుకొని. ఇప్పుడు చూస్తే ఆయనకు అసలు ఇది శరీరమే లేదు. సుషుప్తి అవస్థలో రోజు మనకి అనుభూతి అవుతుంది. ఎక్కడ మనసు బుద్ధులు పోయిన వెంబడే ప్రపంచము కనిపించలే, శరీరము కనిపించలే, ఏమీ లేదు. సాక్షి రూపంలో మనం ఉన్నాం కానీ ఇవేమీ దరిద్రాలు లేవు. అందుకే ఎవరికి షికాయతలు లేదు సుషుప్తి అవస్థ గురించి. ఈ శరీరం ఎక్కడిది, ఇంద్రియాన్ని ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలా, విషయాల్లోకి పోకూడదు అని.
ఇవన్నీ అజ్ఞానంలో ఉన్నోనికి అనుభవిస్తాయి. అసలు ఇప్పుడు శరీరమే కనిపిస్తా లేదంటే ఇక ఇంద్రియాలకి ఉండడానికి ఆస్కారం ఎక్కడ? ఇంద్రియాలు ఈ గోళకాల్లో ఉంటాయి. కన్నుగుడ్లు, చెవు, ఇవి ఆ గోళకాలు అంటారు. ఈ గోళకాల లోపల సూక్ష్మ శక్తి ఉంటుంది. నాకు ఇప్పుడు శరీర భావనే కనిపిస్తా లేదంటే ఇంక ఇంద్రియాలు ఎక్కడ ఉన్నాయి నా దగ్గర? నాలో లేనే లేవు. అన్నీ కల్పితమే. స్వప్నంలో కూడా అంతే. స్వప్నంలో ఉన్న శరీరాలు, ఆ శరీరాల్లో అక్కడ మళ్ళా కళ్ళు, చేతులు, చెవులు అన్నీ కల్పితమే. ఒక మనసుకు అంత కల్పనా శక్తి ఉంటుంది. అంత విచిత్రమైన సృష్టిని సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అలాగే ఇదంతా ఒట్టిదే కదా అని క్వావా మనహ, ఈ మనసుకు బంధనానికి కారణం మనసు, మోక్షానికి కారణం మనసు అంటారు. అసలు మనసు నాలో లేనే లేదు. నాకు మనసుకు సంబంధమే లేదు. కానీ మనమేమో ఆ మనసులోనే ఇరుక్కుపోయాం. ఆలోచిస్తున్న బుద్ధిని నేను అని అనుకుంటున్నాను. శ్రవణం చేస్తున్న వాడిని నేనే అని అనుకుంటున్నాను. ఇంకా ఆ భావనలు ఇవన్నీ జీవభావాలు ఇంకా దృఢమైపోతాయి. శ్రవణం చేస్తున్న వాడిని సాక్షిభావంలో చూస్తున్న వాడిని మనం. సరే, చెప్పేటోడు మనము కాదు, వినేటోడుకు మనం కాదు. ఇవి రెండు అబద్ధాలు. సాక్షిభావంలో ఈ రెండింటిని తెలుసుకుంటున్నాం కదా, ఆ ఒక్కటే తత్వం, సత్యతత్వం. ఇది మనసు కూడా లేదు. ఇంకా మనసే లేదన్నప్పుడు ఎందుకు నువ్వు నీ నిగ్రహాలు అవి ఇవి చేసుకోవాలని ఎందుకు వ్యర్థమైన పరిశ్రమ ఎందుకు చేస్తావు? నీకు సంబంధం లేని మనసులు 850 కోట్ల మనుషులకు 850 కోట్ల మనసులు ఉన్నాయి. అవన్నీపై నియంత్రిస్తున్నావా? ఆ మనసులో జరిగే సమస్యలే నీ సమస్యలుగా ఉన్నాయా? ఈ శరీరం కూడా అందులో ఒకటి అంతే. ఈ మనసుకు నీకు ఎందుకు సంబంధం పెట్టుకుంటున్నావు? ఎవరు చెప్పరు నీకు ఆ మనసు నీదని? శాస్త్రం చెప్తాను, గురువులు చెప్తున్నారు. నువ్వు ఆలోచిస్తున్న మనసు నీది కాదు అని వదలలేకపోతున్నావు. దాన్ని సాక్షి రూపంలో తెలుసుకోలేకపోతున్నాం. ఆ అహంకారాన్ని తెలుసుకున్నవాడు మహామేధావి, మహామేధావి. దాన్ని అది మనం తెలుసుకోనీదు. అది ఎప్పుడూ యాక్టివ్గానే ఉండాలనిపిస్తుంది అది. కాబట్టి ఆ మనసు కూడా లేదు. శూన్యం అని బౌద్ధులు అంటుంటారు. అంతిమ సమయంలో ఏమీ లేదు, అంత అభావమే ఉంది అని. అభావం అనే కాన్సెప్ట్, భావ పదార్థాలు ఉన్నప్పుడు అభావం అన్న కాన్సెప్ట్ వస్తుంది. ఆ స్వరూపంలో భావం ఏంటి, అభావం ఏంటి? ఏమీ లేదు, తావే లేదు. భావము అభావము దేనికి తెలుస్తాయి? మనసుకే కదా. మనసు బుద్ధులకే ఏదన్నా కుండ ఉందని కానీ కుండ ఉండటము, కుండ లేనితనము రెండు మనసుకి తెలుస్తాయి. మరి భావాలు అభావాలు అంతా మనసుకు సంబంధం పట్టినవి. స్వరూపంలో భావాలు లేవు, అభావాలకి తావు లేదు అక్కడ. మత్స్వరూపే నిరంజనే, నా స్వరూపంలో అసలు ఇవన్నీ ఏమీ లేవు కదా. అనవసరంగా ఉన్నట్టుగా ఇన్ని రోజులు కష్టాలు పడ్డానని. నెక్స్ట్ శ్లోకంలో క్వశాస్త్రం క్వాత్మ విజ్ఞానం క్వవా నిర్విషయం మనః క్వతృప్తి క్వ వితృష్ణత్వం గతద్వంద్వస్య మే సదా. క్వశాస్త్రం క్వాత్మ విజ్ఞానం క్వవా నిర్విషయం మనః క్వతృప్తి క్వ వితృష్ణత్వం గతద్వంద్వస్య మే సదా. వశాస్త్రం త్వాత్మవిజ్ఞానం నిర్విషయం మనః వతృప్తి కవితృష్టత్వం గతద్వంద్వస్య మే సదా. వశాస్త్రం ఆత్మవిజ్ఞానం నిర్విషయం మనః వతృప్తి వితృష్టత్వం గతద్వంద్వస్య మే సదా. ఆత్మానుభూతిని అనుభవించిన జనకుడు అంటున్నాడు, సాధన చేసేటప్పుడు శాస్త్రం మీద ఎంత శ్రద్ధ, గురువులు కూడా ఆచార్యులు కూడా దాని మీద. కార్యకార్య వ్యవస్థితో శాస్త్రంతే ప్రమాణమని భగవద్గీత చెబుతుంది. అంతిమ సాధన అంటే శాస్త్రమే చెబుతుంది.
శాస్త్రైక గోచరం, వేదాంతైక గోచరం, శృతి ఆచార్య సంస్కృత మనసా ఏవ అని చెప్తుంది. అలాంటి మనసు ద్వారా, ఈ శాస్త్రము ద్వారా, తత్వమసి అనే మహావాక్యాల ద్వారా నీకు ఆ జ్ఞానం కలుగుతుంది అని శాస్త్రము ఎంత మహత్వ బుద్ధిని పెంచుతుంది. అంతటికి శాస్త్రమే ప్రమాణం అని చెప్పేసి, అలాంటి శాస్త్రం కూడా ఎక్కడుంది, అంత వట్టిదే అని. ఎవరికి శాస్త్రము? అవిజ్ఞాతే పరే తత్వే, విజ్ఞాతేపి పరే తత్వే శాస్త్రాదీతిస్తు నిష్ఫల. అవిజ్ఞాతే పరే తత్వే తు శాస్త్రాదీస్తు నిష్ఫల. ఇంకా స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞానికి శాస్త్రం దేనికన్నా పనికి వస్తుందా? ఏమి పనికి అవసరమే లేదు దానికి. ఇంక మొత్తానికి ఏమి అంటే ఆత్మ అంటే ఏమి తెలియని మూర్ఖునికి, వానికి శాస్త్రం ఏమైనా పనికి వస్తుందా? అసలు వాడికి తెలియదు. వానికి ఇటువైపు లేదు, బహిర్ముఖుడుగానే ఉంటాడు. ఆ అజ్ఞానికి కూడా శాస్త్రము అసలు దీని జోలికి కూడా రాడు. వాడు తిన్నామో పడుకున్నామో తెల్లారిదో పశువులాగినప్పుడు పశువులాగా చచ్చిపోతాడు. మరి ఎవడికి శాస్త్రం అవసరం అంటే వివేక చూడమని సగం తెలిసి సగం తెలియనివానికి, ఆ కేటగిరీలో మనమంతా పడతాము. మధ్యలో ఉన్నాం కాబట్టి మనకు ఈ శాస్త్రం ఒకటి అవసరం వచ్చింది. భాష్యకార భగవాన్లు శాస్త్ర ఆలంబనాన్ని ఆసుప్తే ఆమృతే కాలం నయేది వేదాంత చింతయ దద్యాత్మ అవసరం కించిత్ కామాదినా మనాకపి అన్నారు. ఎప్పటి వరకు నీకు నిద్ర రాదు, ఎప్పటి వరకు నీకు మృత్యు రాదు, అప్పటి వరకు శాస్త్ర ఆలంబనాన్ని వదిలిపెట్టకూడదు అంటారు. మరి అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ఇంకా శాస్త్రమే ఈ ట్రిక్, ఈ బాలవంచన మనకు అవసరం ఉంటుంది. కానీ స్వరూపంలో పోయిన తర్వాత అక్కడ దీని అవసరం అసలు ఇది లేనే లేదు, శాస్త్రం అనేది కూడా లేదు. అందుకే దీని మీద విచారణ వస్తుంది. వేదో నిత్యం అధీయతాం అని సాధన పంచకంలో ఒక శ్లోకంలో, వేదము నిత్యము అని కాదు, వేదాన్ని రోజు అధ్యయనం చేస్తూ ఉండాలి అని. ఎందుకంటే వేదం ఎందుకు నిత్యం కాదంటే ఇది దృశ్యకోటికి వస్తుంది, శాస్త్రము దృశ్యకోటికి వస్తుంది. కాబట్టి శాస్త్రము కూడా నిత్యము కాదు, ఆత్మ వస్తువు కాదు. కాబట్టి ఇప్పుడు ఆ క్వాశాస్త్రం, క్వాత్మ విజ్ఞానం, జ్ఞానం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తే, అనవసరమైన ప్రయత్నాలు, మూర్ఖత్వం ద్వారా ప్రయత్నం చేస్తే, నా స్వరూపముకి లేనితనమే లేదు, ఉన్న సత్యాన్ని స్వీకరించలేక అనవసరమైన పరిశ్రమాలు చేసుకుంటా ఉంటే అంత వ్యర్థమైపోయింది. ఎందుకంటే ఆత్మ జ్ఞాన స్వరూపం, అది దాన్ని మూసి కప్పిపెట్టే లాంటి ఆవరణం లేనే లేదు. మనము ఈ ప్రతిబింబంలో, అజ్ఞానము ద్వారా ప్రతిబింబంలోకి జారిపోయి బింబరూపమైన చైతన్యం ఎప్పుడు ఉన్నా కూడా దాన్ని గమనించలేదు. అపస్మారుడనే రాక్షసుడు మనకు మతిమరుపుని విపరీతంగా తెప్పించేస్తున్నాడు. అందుకే దక్షిణామూర్తి కాలు కిందకేసి తాను అనగదొక్కేస్తాడు. మతిమరుపే కదా, ఫర్గెట్ఫుల్నెస్సే. దక్షిణామూర్తి గురువు ఎవరంటే మనలోని మన స్వరూపాన్ని మరిపించే ఆ అపస్మారణ, ఆ మతిమరుపుని తీసేసే గురువు దక్షిణామూర్తి గురువు. ఆ మతిమరుపు ఒకటి అనగదొక్కేస్తే చాలు, ఉపదేశం నోరు విప్పాల్సిన మౌన వ్యాఖ్య ప్రకటిత ఇవ్వాలి. మౌన వ్యాఖ్యమే, ఇంకేమి శబ్దాలు ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మతిమరుపు మన స్వరూపాన్ని మర్చిపోయినాము కదా, దాన్ని గుర్తుకు తెచ్చుకుంటే పని అయిపోతుంది. ఇంక మళ్ళీ శబ్దాలతోటి కానీ దేనితోటి కానీ ఏమీ అవసరం లేదు. మనము సచ్చిదానంద స్వరూపులు అన్న విషయాన్ని మనము తెలుసుకున్నా తెలుసుకుపోయినా మనము అదే అయి ఉండాము. కాబట్టి ఈ శాస్త్రము, ఈ జ్ఞానము ఇవన్నీ కూడా వట్టిదే. ఈ సత్యాన్ని తెలుసుకోకుండా అనవసరమైన వ్యర్థమైన పరిశ్రమలు చేసుకుంటూ ఉన్నాను. క్వావా నిర్విషయం మనః, ఆ మనసును విషయరహితంగా నిర్విషయం చేయాలని ఎన్ని ప్రయత్నాలు. మనసు అటు పోతూ ఉంటుంది, మళ్ళీ దాన్ని లాగేసి రంగులో పెట్టాలి. అది పోతూ ఉంటుంది, దాన్ని లాగి పెట్టాలి. ఎందుకు ఇది కుక్క తోకని చక్కగా చేసే పని ఎందుకు తీసుకున్నాను? అది ఎప్పటికన్నా పూర్తి అవుతుంది. నువ్వు లాగుతూ ఉంటే మళ్ళీ మనసు పోతూ ఉంటుంది. అది ఈ ప్రయత్నాలే నీలో ఉన్న మూర్ఖత్వాన్ని, నీలో ఉన్న అజ్ఞానాన్ని సూచిస్తున్నాయి. అందుకే దేనికి తావులేదు. నువ్వు ఏ క్రియలు, ఏ ప్రయత్నాలు చేయకూడదు. నువ్వు చేస్తే మనసు బుద్ధుల ద్వారానే ప్రయత్నాలు చేస్తావు. మనసు బుద్ధుల ద్వారా ప్రయత్నం చేసే ముందు నీలో కర్తృత్వము దృఢమైపోతుంది, జీవభావము 200% అయిపోతుంది.
అన్నీ చేస్తున్న వ్యర్థమైన ప్రయత్నాలు ఆపేసుకో. ఇది నివృత్తి మార్గం. ఇది నువ్వు ఆపేసుకుని సైలెంట్గా ఉన్న రోజు ఆ పొరలన్నీ పోయి లోపలున్న ఆ ప్రకాశము తానంతకు తాను ప్రకాశిస్తుంది. కాబట్టి ఇవన్నీ శాస్త్రము లేదు, జ్ఞానము లేదు, ఈ నిర్విషయం చేయాల్సిన అవసరం లేదు మనసులో. క్వాతృప్తి, అబ్బా మనకు తెలిసిన ఆనందము తృప్తి విషయాలకి అనుకూలమైనదే తెలుసు. తృప్తి అంటే ఇప్పుడు మనకు ప్రపంచంలో తృప్తి అంటే ఏమి, ఎలా ఆనందం అంటే ఎలా మనము నిర్వచనం చేస్తాము? హాయిగా కూర్చోవడం అంటే ఈ శరీర సంఘాతము క్రియని ఉపశమించుకున్నప్పుడు దాన్ని మనము హాయిగా ఉండాము అని అనుకుంటున్నాం. మనము టేస్ట్ చేసిన ఆనందము వైషయిక సుఖం. అది ఆ విషయానికి సంబంధించిన తృప్తి. అది మన స్వరూపంలో ఆ తృప్తి అన్న కాన్సెప్టే లేదు. అది అక్కడ ఈ తృప్తి ఎవరు పడ్డారు? మనసు కదా, మనసు బుద్ధులే కదా తృప్తి పడింది. నా మనసు తృప్తిగా ఉందప్ప ఇప్పుడు అని చెప్పేసి ఈ తృప్తి అన్న పదము, దుఃఖం అన్న పదం ఇవన్నీ మనసులో జరుగుతాయి. పరమానంద స్థితికి ఈ తృప్తికి విపరీతంగా ఉంది. కాబట్టి క్వా తృప్తి, క్వా వితృష్ణత, కోరిక లేని స్థితి. కోరిక లేని స్థితి ఎవరికి? ఆత్మకు వస్తుందా? అంటే ఆత్మలో కోరిక ఉన్న స్థితి ఉంటుందా? అందులో ఏ వికారాలు ఉండడానికి వీల్లేదు. ఇది కూడా అంతా ఈ మనసుకు బుద్ధికి సంబంధించిందే. కోరికలు ఉన్న స్థితి, కోరిక లేని స్థితి. కోరిక లేని స్థితి కూడా మనసు బుద్ధులదే, కోరిక ఉన్న స్థితి కూడా మనసు బుద్ధులదే, తృప్తి కూడా మనసు బుద్ధులదే, అసంతృప్తి కూడా మనసు బుద్ధులకి సంబంధించింది. నీ స్వరూపంలో వీటికి తావే లేదు. గతద్వంద్వస్య మే సదా, రాగము ద్వేషము ఇవన్నీ జీవభావం ఉన్నప్పుడు ఇవన్నీ మనలో ఉన్న జీవభావానికి సంబంధించింది. మన స్వరూపంలో రాగద్వేషాలకి అసలు తావే లేదు. అలాంటి స్వరూపంలో మన తెలుసుకొని ఇప్పుడే ఆనందాన్ని, ఆ జీవన్ముక్తి ఆనందాన్ని పొందాలి. ఇలాంటివన్నీ మనము సత్యం తెలుసుకోవాలి. లేకపోతే కానీ అనవసరంగా మనకు ఈ మాయ వ్యర్థమైన ప్రయత్నాలు చేపిస్తూ ఉంటుంది. క్వా విద్య, నెక్స్ట్ శ్లోకంలో క్వా విద్య క్వచవా విద్య క్వాహం క్వేదం మమ క్వవా క్వబంధః క్వచవా మోక్షః స్వరూపస్య క్వరూపితా క్వవిద్యా క్వచవా విద్యా క్వాహం క్వేదం మమ క్వవా క్వబంధః క్వచవా మోక్షః స్వరూపస్య క్వరూపితా. అవిద్యా క్వచవా విద్యా క్వాహం కేవలం మమ క్వవాం క్వబంధః క్వచవా మోక్షః స్వరూపస్య క్వరూపితా. క్వవిద్యా క్వచవా విద్యా క్వాహం క్వేదం మమ క్వవా క్వబంధః క్వచవా మోక్షః స్వరూపస్య క్వరూపితా. క్వ విద్యా చ క్వ అవిద్య. నాలో విద్యకు ఎక్కడ జరుగుతుంది? నువ్వు చదివిన నీకు ఇప్పుడు విద్య వచ్చింది అంటే కానీ ఏ విద్యలైనా కానీ బ్రహ్మ విద్య కానీ బ్రహ్మ విద్య విశిష్టవాన్ అని నువ్వు నీలో వస్తుందంటే అది కూడా బుద్ధిలోనే ఉంది. స్వరూప జ్ఞానంలో ఒక శబ్దాల ద్వారా కృతకం కాదు. మన ఆత్మస్వరూపము అకృత. ఏదే ఒక క్రియల ద్వారా ఉత్పన్నమైన వస్తువు కాదు. నీకు ఈరోజు వచ్చిన బ్రహ్మ విద్య ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువులు ఈ పుస్తకాల ఉపదేశం ద్వారా కదా వచ్చింది.
ఎవరికన్నా కానీ శిష్యునికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే గురువుల ఉపదేశము, మళ్ళీ ఈ పుస్తకాలు ఉన్న శాస్త్రం నుంచి అని. మరి శాస్త్ర కృతకం కదా అది, శాస్త్రం నుంచి ఉత్పన్నమైన విద్య కదా అది. మరి అదెట్లా నీ ఆత్మస్వరూపం అవుతుంది? ఆ జ్ఞానాన్ని పట్టుకొని నా పని అయిపోయిందని మనం అనుకుంటున్నాం. కృతకమైన ఆ జ్ఞానం ఇక్కడే మోసపోతాం. దీన్నే శుష్క వేదాంతం అంటారు. మా గురుగారు చెప్పారు, నీ సొంతం చేసుకోరా, ఇది అప్పు తీసుకున్న జ్ఞానం ఇది. మా దగ్గర మా ఉపదేశాల ద్వారా, ఈ పుస్తకాల ద్వారా నీకు ఏది నిశ్చయం కలిగిందో నీ బుద్ధిలో, ఆ స్థూల సూక్ష్మ కారణ శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి సన్ పంచకోశ విలక్షణ సచ్చిదానంద స్వరూపాన్ని ఈ జ్ఞానము ఈ గ్రంథము వల్ల, మా ఉపదేశం వల్ల పుట్టిన జ్ఞానం ఇది. కృతకం యద్యత్ కృతకం తత్తద్ అనిత్యం. ఏది పుట్టుకుందో దానికి సావు కూడా ఉంది. ఇలాంటి జ్ఞానం అది పోను కూడా వచ్చింది, జ్ఞానం పోను కూడా పోతుంది. ఈ కృతకమైన ఈ బ్రహ్మ విద్యని పొందేసి ఓ పెద్ద శ్రేష్ఠ గురువుని అనుకొని పెద్దగా పని అయిపోయింది అనుకొని ఎందుకు మోసపోతాం? ఇది కాదు నీది అకృత స్వరూపం నీది. ఇది కృతక జ్ఞానం అంతే. దీన్ని నువ్వు ఒక ప్రకారంగా చెప్పాలంటే అపరోక్ష జ్ఞానం చేసుకో, నీ సొంతంగా చేసుకో, ఉన్నదాన్ని నువ్వు యథార్థంగా తెలుసుకో. ఇది కృతక జ్ఞానం. ఇది కృతక జ్ఞానం నుంచి నీ పని కాదు. మళ్ళా అదే దుఃఖము, అదే పెండింగ్ ఫైల్ లాగా ఏమి జీవితంలో మళ్ళా దుఃఖాలు అవుతానే ఉంటాయి, ఏదో ఒకటి ఇబ్బందులు కలుగుతానే ఉంటాయి. ఎందుకంటే అహంకారంలోనే ఉంటావు నువ్వు అని. ఈ విద్య కానీ అవిద్య, అజ్ఞానం కానీ, అజ్ఞానం కూడా అవన్నీ ఎక్కడ జరుగుతాయి? బ్రహ్మ విద్య ఎక్కడ కలిగింది? బుద్ధిలోనే కదా నీకు కలిగింది. బ్రహ్మ విద్య నీకు లేదు నా దగ్గర అంటే ఎక్కడ? నీ బుద్ధిలోనే కదా బ్రహ్మ విద్య లేనిది. ఇవన్నీ బుద్ధికి సంబంధించినవి. క్వాహం క్వా ఇదం, నేను ఇదం అహం ఇదం అంటున్నావు. ఇవన్నీ నీకు ద్వైత భావంలో ఉన్నప్పుడే కదా. ఇది అనేది లేదు, అది అనేది లేదు, ఉన్నదంతా ఒకటే స్వరూపము. నీ స్వరూపంలో ఇది అది అనే శబ్దాలు ఎట్లా వాడతారు? మినిమం రెండు వస్తువులు ఉంటే ఇంకో వస్తువు దాన్ని ఈ వస్తువుని ఇటు చూపించచ్చు. ఉన్నది ఒకటే సత్యమైన వస్తువు. ఇదం మమ అహం అన్న ఇవన్నీ కూడా అసలు లేనే లేవు. అనవసరంగా ఈ వ్యవహారాలు చేసుకుంటున్నాం. క్వా బంధ క్వచవా మోక్ష, అసలు బంధనం ఎక్కడుంది? బంధనం గురించినే సరిగ్గా తెలుసుకోలేదు నువ్వు. ఆవుని పగ్గాలతోటి గూటానికి కట్టేస్తే ఎంత స్పష్టంగా తెలుస్తుంది? ఆవు పగ్గము ద్వారా ఆ గూటానికి బంధింపబడ్డది అని. బంధనం అంటే స్పష్టంగా తెలుస్తుంది. దాని మంచిగా మళ్ళీ బంధనాన్ని విడిపియచ్చు. మరి నీలో బంధనం ఏంటి? ఎవరితోటి బంధింపబడ్డారు? ఎవరితోటి బంధింపబడ్డారు? నారాయణ చైతన్యం ఎవరితోటి బంధింపబడ్డారు? మనసు బుద్ధితోటి ఎవరు బంధింపబడ్డారు? అదే ఇప్పుడు ఆవు గూటం మధ్యలో తాడు, ఆ తాడే బంధనం. ఇక్కడ ఆవు గూటం జాగాలో ఎవరున్నారు? ఇద్దరు. జీవుడు దేనికి బంధింపబడ్డాడు? జీవుడు అంటేనే అహంకారం. ఇప్పుడు ఈ మైకుని ఇంకో మైకుని పక్కనతోటి కట్టేస్తాను. ఈ రెండు మైకులు తాడ నుంచి బంధింపబడ్డాయి అని. ఇక్కడ బంధనం అనే శబ్దాన్ని మనం వాడుతున్నాం కదా. ఆ బంధనంలో రెండు వ్యక్తులు ఎవరు? ఎట్లా బంధనం? ఎవరితోటి బంధనంలో ఉండాలి? వ్యక్తుల గురించి చెప్పు. ఇద్దరు వ్యక్తులు ఎవరు? అక్కడ గూటం ఒకటి ఉంది, ఆవు ఉంది. ఆత్మ పరమాత్మ. పరమాత్మ మళ్ళీ ఆత్మ అంటే పరమాత్మ అంటే దేవుడు. మళ్ళా ఇప్పుడు పరమాత్మ అనే ఆ పరమాత్మ గూటమా ఆవా? మంచిగా తెలుసుకోవాలి. బంధనం అంటేనే తెలియకుండా పోతే దాన్ని ఎట్లా విడిపించుకుంటావు? ఎవరితోటి బంధింపబడ్డారు? నల్లారెడ్డి తాడా? మరి నువ్వు ఇప్పుడు బంధనంలో ఉండవో మోక్షంలో ఉండవు?
నువ్వు బంధనంలో ఉండవు. ఇప్పుడు మనుషులు బంధనంలో నేను బంధనంలో ఉన్నాను అంటున్నావు, నాకు ఇంకా మోక్షం కలగలేదు అంటున్నావు కదా. బంధనం అంటే ఎక్కడ బంధింపబడ్డారు? అక్కడ ఒకటి గూటము, ఒకటి ఆవు, రెండు వస్తువులని, ఆ రెండు వస్తువులు తాడుతోటి బంధించారు. మరి నువ్వు నీ శరీరంలో నాకు బంధనం ఉంది అంటున్నావు, అక్కడ ఆ పగ్గము ప్లేస్లో ఇక్కడ తాడేంటి, ఆ రెండు వస్తువులు ఏంటి మరి బంధనం? అది తెలుసుకుంటేనే కదా విపునికి వచ్చేది. ఏమి చెన్నారెడ్డి? జీవుడు ఎవరితోటి బంధింపబడ్డాడు? నేను నాది మమత్వం పాసంతో శరీర తాదాత్మ్యంతో బంధింపబడ్డాడు. జీవుడు శరీర తాదాత్మ్యతోటి నేను నాదని మమకారంతో బంధింపబడ్డాడు. జీవుడు బంధింపబడ్డాడు. మా బంధనము జీవునికి మళ్ళీ ఎవరి మధ్యలో? ఈ శరీరము. జీవభావాన్ని తీసిన తర్వాత ఏ శరీరం ఉంటుంది? జీవుడు అంటే ఎవరు? జీవుని తత్వం ఏంటి? ఏమేమి ఉంటాయి జీవునిలో? కళ్ళు, చేతులు ఏమేమి ఉంటాయి జీవునికి? జీవ సంఘం అంటే ఏమి? డెఫినేషన్ ఆఫ్ జీవుడు అంటే ఏమి? బుద్ధిలో ప్రకాశించే చైతన్యంతో ఈ అజ్ఞానంతో బంధింపబడుతుంది. నేను నాది మమకారంతో బంధింపబడుతుంది. అదే ఎవరు బంధనంలో ఉండేది ఎవరు? జీవుడు బంధనంలో ఉన్నాడు. ఆవు బంధనంలో ఉంది. ఆవు ఎవరితోటి బంధనంలో ఉంటే? గూటంతోటి బంధనంలో ఉంది. ఇక్కడ జీవుడు ఎవరితోటి బంధనంలో ఉన్నాడు? ఇక్కడ ఈ విచారణ చేస్తే అయిపోతుంది. ఆశ ఏమి పగ్గమా ఏమి? ఇప్పుడు ఆవు జాగాలో జీవుడు అన్నావు. జీవుడు అంటే నీ ప్రకారం ఏమి? ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి ఉన్నాడా? స్థూల శరీరాన్ని చేర్చుకొని జీవుడు ఉన్నాడా? మూడు శరీరాలతోటి అభిమానంతో ఉన్నవాడు జీవుడు, కంప్లీట్ ఈ శరీరం. మరి ఈ శరీరము ఎవరితోటి బంధనంలో ఉంది? జీవభావము. జీవభావం నుంచి మళ్ళీ ఇప్పుడు జీవభావము ఏమి? గూటం లాగానా? జీవునికి జీవభావము గూటం లాగా. మరి పగ్గం ఏంటి? బంధనం ఏంటి? ఇక్కడ విచారణ చేయలేదు. అందుకే వివేక చూడమనిలో విన్నట్టు వింటుంటాం, అర్థమైనట్టు అర్థంటాం, కానీ ఫస్ట్ బంధనం అంటేనే తెలుసుకో. కో నామ బంధ కథమేష గత కథం ప్రతిష్టాస్య కథం విమోక్ష కోసావనాత్మ పరమకాత్మ త్వయోర్వివేక కథమేతదుచ్యతాం. బంధనం ఎవరికి ఉంది? బంధనం అవివేకి ఎవరు? అతని నిజ స్వరూపం ఏంటి? మరి జీవుడు ఒక వ్యక్తి, పరమాత్ముడు రెండు వ్యక్తులు, నిజమైన వ్యక్తులు ఉన్నారా? రెండు నిజమైన వ్యక్తులు ఉన్నారా? అజ్ఞానానికి అధిష్టానం ఎవరు? సచ్చిదానంద స్వరూపుడువైన నువ్వే. ఆవు ప్లేసులో సచ్చిదానంద స్వరూపుడివి. ఆ గూటం ప్లేసులో ఈ మూడు శరీరాలు. ఆ సచ్చిదానంద స్వరూపుడే ఈ మూడు శరీరాలు. జీవుడు అనే లోపల ఆ రెండిటికి సంబంధం ఏంటి? మూడు శరీరాలకు ఆ సచ్చిదానంద స్వరూపునికి ఏంటి? మధ్యలో ఉన్న పగ్గం ఏంటి అంటే కల్పితమైన మోహమే, అహం మమ భావాలే. కల్పితమైన పగ్గం. అక్కడ నిజమైన పగ్గం ఉంది. ఇక్కడ ఊహించుకున్న బంధనం ఈ శరీరాలతోటి. సచ్చిదానంద స్వరూపుడువైన నువ్వే జీవభావం అనే గూటంతో ఈ మూడు శరీరాలతోటి సంబంధం పెట్టుకున్నావు.
ఏ నిజమైన పగ్గాలతోటి ఫెవికాల్తోటి బంధనం పెట్టుకున్నావంటే లేదు, కల్పితమైన బంధం. ఇక్కడ పగ్గాలు అహమ్మమ భావాలు, ఈ శరీరము నేను నాది అన్న భావాలు. ఈ భావాల ద్వారా నువ్వే బంధనంలో ఉండవని శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు కూర్చొని విచారణ చేయి. నువ్వు నిజంగానే అసలు బంధనం గురించి విచారణ చేస్తేనే అసలు బంధనమే లేదు. నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. నిన్ను ఏ శరీరాలు నిన్ను బంధించలేవు. ఇప్పుడు ఎవరో ముక్కు మొగము తెలియని ఒక వ్యక్తిని పెద్ద మనుషులు నీకు పెళ్లి చూపులు చూసి ఈమె నీ భార్య అని చెప్పేసరికి నువ్వు దాన్ని నమ్ముదివి. నమ్మేసి అక్కడ బంధనమయ్య, వైవాహిక బంధనమాయ. ఆ భార్యకి ఏమైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఏమైనా హెచ్చు తక్కువైనా, చచ్చిపోయినా విపరీతమైన దుఃఖం కలుగుతుందా లేదా? ఆ బంధం నువ్వు కల్పించుకున్నదా లేదా? వాస్తవిక వైర్ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయి మీకు మీ భార్య? కల్పించుకున్నదే కదా బంధం. ఆ కల్పించి ముక్కు ముఖం తెలియని వ్యక్తిని తీసుకొచ్చేసి ఈమె నీ భార్య అంటే ఈరోజు ఆమె లేకుండా నేను బతకలే, నేను లేకపోతే ఆమె బతుకుదని కల్పించుకుంటున్నాం. ఆ శరీరానికి నీకు వైర్ కనెక్షన్ లేనే లేదు. ఆ శరీరంలో దుఃఖం అయితే నీకెందుకు దుఃఖం కావాలి? ఈరోజు వాళ్ళు ఆమె నుంచి పుట్టిన పిల్లలు వాళ్ళకంతా దుఃఖాలైతే నువ్వు ఏడుస్తున్నావు. ఏం సంబంధం? ఇప్పుడు ఒక మైక్ చెడిపోతే కానీ ఇంకో మైక్ ఎందుకు చెడిపోతుంది? సేఫ్గా రూమ్లో దాచిపెట్టింది. ఇంకా ఈ వైర్ కనెక్షన్ తోటి ఏదైనా ఉంటే కానీ వైర్ తోటి కనెక్ట్ అయిన ఒకేసారి ఇది చెడిపోతే అది చెడిపోతుంది. సంబంధమే లేనిది ఎట్లా చెడిపోతుంది? మరి అక్కడున్న సుఖ దుఃఖాలని నీకెందుకయ్యాయి? కల్పించుకున్నావు కదా బంధం. ఇది నాది అహమ్మమ భావాలు. బంధనం అంటే ఏంటి అంటే నాది, నేను నాది అన్న భావాలు. సచ్చిదానంద స్వరూపుడువైన నువ్వే నేను నాది అన్ని ఈ 3 శరీరాలతో పెట్టుకున్నది ఇదే బంధనం. మరి బంధనం ఎలా తెంచుకోవాలి? నారాయణ చైతన్య అక్కడైతే తాడును చేతితోటి ఇప్పేస్తే కన్నా ఆవు వేరు గూటం వేరు అయిపోతుంది. మరి ఇక్కడ ఈ అహమమ భావం అన్న తాడును ఎలా తెచ్చుకుంటావు? విచారము ద్వారా అసలు బంధనమే లేదన్న విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. నన్ను బంధించేలాంటి తత్వం లేదు. అసలు అనవసరంగా నేనే ఊహించుకున్న ఇవన్నీ బంధాలని, కల్పించుకున్న బంధాలు. ముక్కు ముఖము తెలియని వ్యక్తి మీద కల్పించుకోలేదు ఈ మనిషి నా మనిషి అని. అట్లా నువ్వు ఎక్కడ ఊహించుకుంటావో అది నీదైపోతుంది అంతే. దానికి అని అయ్యో వాళ్ళు లేకపోతే నేను ఎట్లా బతకాలి, నేను లేకపోతే అసలు వాళ్ళు బతకలేరు. ముని మనుమలు కూడా అంతే, నేను లేకపోతే కానీ అసలు వాళ్ళు బతకలేరు అనే భావాన్ని తెచ్చుకుంటారు. అయితే ఈ అహమమ భావాలు అనే బంధం ద్వారానే నువ్వు కల్పితమైన బంధనం అంతే. ఈ శరీరముతోటి కూడా అంతే. ఈ శరీరము నాది అన్నది కల్పించుకున్నాం. ఎవరు? నువ్వే సచ్చిదానంద స్వరూపుడివి. మరి ఇక్కడ అజ్ఞాన అవస్థలో ఉండవు. ఈ అజ్ఞానము అవిద్యను కూడా సచ్చిదానంద స్వరూపుడు తప్పితే వేరే చోట ఎక్కడ నూకలేవు. పగ్గము కింద ఉంది, పగ్గం మీద 8 ప్రకారాలు 10 ప్రకారాలు పాములు కనిపిస్తున్నాయంటే ఆ పాముకు కనిపించడానికి మూల కారణము సృష్టికర్త ఎవరు అంటే పగ్గం మీదనే చూపించాలి. మళ్ళీ అక్కడ పగ్గాన్ని పోయి నువ్వు అడిగితే ఎందుకయ్యా సృష్టించవి పాముని? ఈ పాముని చూసి నాకు హార్ట్ అటాక్ వచ్చి 10-15 లక్షల హాస్పిటల్ ఖర్చు అయిందని పగ్గాన్ని మనం అబ్బాయి అడిగితే కన్నా సారీ బాస్, అసలు నాలో కర్తృత్వము లేదు, కారైతత్వము లేదు, అసలు నేను పామును పుట్టిన లేదు. నీకు నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఊహించుకొని నా మీద తోస్తావేంటి? నిర్గుణ నిరాకారుడైన పరమాత్ముడు ఈ ఉత్తరం చెప్తాడు. ఇప్పుడు మనం బింబ రూపాన్ని వదిలిపెట్టి ప్రతిబింబంలో వచ్చేసి నాకు బంధనం లేని బంధనాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటే ఎవరేం చేస్తారు? స్వప్నంలో కూడా ఇట్లే ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నన్ను పులి దొరికొస్తూ ఉంది, అయ్యో నన్ను భూత ప్రేతలు దొరికొస్తున్నాయి, అయ్యో నేను పేదోడిని, అయ్యో నాకు కష్టాలు, నాకు ఇన్ని బాధ్యతలు వస్తున్నాయి. అక్కడ పోయి నీకు ఏం చెప్పాలి? ఒకవేళ అక్కడ గురువులు వచ్చింటే కూడా నీకు ఏం చెప్పేవాడు? ఆ కష్టం కూడా ఈ కష్టం కూడా ఏం చెప్పేవాడు? లేదు నాయన, ఇదంతా ఒట్టిదే. ఇది పడుకున్నాడు, అలారం పెట్టుకున్నాడు, కాసేపు ఓపిక పెట్టు, వాడు లేస్తే నువ్వు ఉండు, నేను ఉండను, ఈ సమస్యలో ఉండదు. ఆ మాత్రం ఊరికి ఎగిరెగిరి ఊరికి ఎందుకు చెమటలు కాచుకుంటాం? అదే కదా ఉత్తమమైన ఉపదేశం. ఇప్పుడు కూడా అంతే. నువ్వు ఈ శరీరము ఇవన్నీ నువ్వు కల్పించుకుంటున్నావు. అందుకే ఈ గోల నుంచి, ఈ గందరగోళం నుంచి బయటకు వచ్చేసి
బుద్ధిలో మనసులో కూర్చుంటే కానీ ఆ రంగుల రాట మిషన్ తిప్పేది ఉంటుంది కదా, అందులో కూర్చున్నట్టే నీకు అనిపిస్తూ ఉంటుంది నేను అనుకున్నట్టంత పని చేసుకుంటూ పోతానని. నీకు తెలియదు వాడు కింద తిప్పేటప్పుడు బటన్ వస్తుంటే వాడు తిప్పుతూ ఉంటే నువ్వు తిరుగుతూ ఉండవు, చక్రంలో తిరుగుతూ ఉండవు. బయటకు వచ్చేసి చక్రాన్ని తిప్పు. చక్రంలో తిరిగేవాడు కావద్దు, చక్రాన్ని తిప్పేవాడివిగా నువ్వు. ఈ శరీరంతో ఉన్న తాదాత్మ్యాలు వదిలిపెట్టేసి నీ బింబరూపమైన చైతన్యంలో అక్కడే నిలబడు. అక్కడే ఉంటివి నువ్వు, అక్కడే ఉన్నావు. ఇక్కడ ఉన్నానని ఊహించుకున్నందుకు ఇలా వచ్చేసావు. ఇంత విపరీతమైన అద్దం ముందు నిలుచుకున్న వ్యక్తిని నేనే అని ఇక్కడ అనుకుంటున్నావు. టక్కని అద్దం లోపలకు దూరేసి ఆ శరీరంలో కనిపిస్తున్న ఆ శరీరంలోకి వెళ్ళిపోయావు. అక్కడ అయ్యో నేను జీవుని అని బాధపడతా ఉన్నావు. జస్ట్ అటెన్షన్ షిఫ్ట్ చేసుకో. నీకు అవసరం లేదు ఇది ఈ శరీరాలు, ఈ మనసు బుద్ధులు, ఇవి చేసే డ్రామాలు అస్సలు నువ్వు నమ్మొద్దు అని. ఇప్పుడు కూడా కొన్ని మొబైల్లో కొన్ని యాప్లు వచ్చినాయి. ఇట్లా మొబైల్లో కెమెరా ఆన్ చేస్తే కానీ మన ముక్కు మీద పురుగులు పారినట్టు కనిపిస్తాయి. టప్ అని ఇట్లా కొట్టుకుంటూ ఉంటారు, రై పురుగు పోతూ ఉంటుందని చెప్పేసి. అక్కడ అది లేదు, అది యాప్. అది ఆ యాప్ ఇట్లా ఫోటో తీసినట్టు మనం చూసుకుంటే కానీ ఇక్కడ కాకరోజులు, ఈగులు ముక్కులోకి పోయినట్టు, చెవులో పోయినట్టు కనిపిస్తూ ఉంటాయి. తప్ప నిజంగానే ఇట్లా కొట్టుకుంటాడు, ఉలిక్కిపడి కొట్టుకుంటూ ఉంటారు. వాస్తవికం కాకపోయినా అట్లా మన మీద అట్లా ఆరోపణ చేసుకుంటూ ఉంటాం. ఈ శరీరంతో పెట్టుకున్న సంబంధం కూడా అంతే డూప్లికేట్ సంబంధం. దీనికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు? ఎవడికి నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు సహాయం చేయాలంటే ఈ జ్ఞానాన్ని నువ్వు ఇవ్వు. వాడు ఎంతో తృప్తితోటి ఎంతో రిలాక్స్ అయిపోతాడు. ఇలా కాకుండా ఏమి చేపించినా నువ్వు వ్యర్థమైన పరిశ్రమలే చేపిస్తావు, టైం వేస్ట్ చేస్తున్నావు అంతే. అందుకే దేవుడు కూడా ఇంకెలాగూ మందబుద్ధులు కదా అని ఈ మూర్తి పూజల కన్నా, అన్ని ప్రకార పూజల కన్నా మానసిక పూజలే నాకు చాలా ఇష్టము అని అంటాడు. ఎందుకంటే మానసిక పూజల్లో ఎవరికి ఇబ్బంది పెట్టు. ఈ ద్రవ్య రూపమైన పూజల్లో బిల్వపత్రులు తెంపడానికి ఒకరికి పోవాలి, పూలను తెంపడానికి ఇంకొన్ని పంపించాలి, క్లీన్ చేయడానికి వానికి ఇష్టం ఉండదు. రోజు దీన్ని గడగాల ఈ విగ్రహాలని చెప్పేసి బలవంతంగా వాని చేత విగ్రహాలు గడిపియాలి. ఎన్ని ద్రవ్యాలు, పత్తి నువ్వు టక్కని అదుపులు గీసి టక్కని కాల్చి బూడిద చేసేస్తావు. ఆ పత్తి కోసం ఎంత ఏడుస్తున్నారు రైతులు. 10 రోజులైనా వర్షం వస్తా లేదు, గుండె డబడబా అని కొట్టుకుంటా ఉంది. వాళ్ళ రక్తం పీల్చుకొని తాకుతున్నావు నువ్వు. టక్కని అగ్గిపులు గీసి వాళ్ళ రక్తాన్ని కాల్చిపెట్టేస్తున్నావు, వాళ్ళ పరిశ్రమాన్ని. ఎంతమందిని వాడుకుంటున్నావు, ఎంతమందిని పరిగెత్తిస్తున్నావు, ఎంతమంది పరిశ్రమను నువ్వు అనవసరంగా చేస్తున్నావు. అదే మానసిక పూజ చేయి. 10 లారీలు తెచ్చుకో పూలు, ఎవడొద్దంటాడు మానసికంగా. 10 లారీల పూలు తెచ్చుకొని పెద్ద శివలింగాన్ని సృష్టించుకో. 20-30 ట్యాంకర్లు పాలు తెచ్చుకో. మంచిగా రుద్ర మంత్రాలు చెప్పుకుంటూ ఫుల్ పైప్ లైన్ పెట్టేసేది ఫుల్గా. అది అయిపోయిన తర్వాత నైవేద్యము టన్నులు పెట్టేసేది. పిలిపించు, మనసులో ఒక 20 లక్షల మందిని పిలిపించు, అందరికీ అన్నదానం చేయి. ఎంత ఈజీగా అయిపోతుంది. అందుకే ఇలాంటి మానస పూజలు అంటే భగవంతునికి ఇష్టం అంట. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా బుద్ధివంతుగా ఈడు నన్ను పూజ చేస్తున్నాడని చెప్పేసి. ఈ ప్రపంచంలో కూడా అంతే. అందుకే సద్గురువుని చాలా శ్రేష్టమని ఎందుకంటాడంటే, అందరూ వ్యర్థమైన పరిశ్రమలు చేపేసి సమయాన్ని వృధా చేసి మళ్ళా ఈ పాడు లోకంలో మళ్ళా పునర్జన్మలు వచ్చేలాగా చేస్తారు. వాళ్ళందరూ గురువులు కాదు, ఇంకా మోసగాళ్ళు. కానీ ఒక సద్గురువు మాత్రం ఇదంతా వట్టిది, ఇది మిథ్య, ఇది అనవసరంగా నువ్వు చెమటలు కార్చుకోకు, ఏమీ లేదు, ఇది వట్టిది అని చెప్పేసి నిన్ను ఈ పరమ విశ్రాంతికి, ప్రతి ఒక్కరికి ఆ విశ్రాంతి అన్నది చాలా ఇష్టం. అది ఎందుకంటే మన స్వభావం. కానీ క్రియాల ఉపరమణని మనము విశ్రాంతి అనుకుంటున్నాం. జ్ఞానంలో విశ్రాంతి పొందాలి, నీ స్వరూప జ్ఞానంలో విశ్రాంతిని పొందాలి. అందుకే జ్ఞానాన్ని అంత శ్రేష్టమన్నారు. జ్ఞానానికి సరిసాటి అయినది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. కాబట్టి ఆ మహానుభావుడు ఇప్పుడు ఆ స్వరూపాన్ని అనుభవించి చెప్తున్నాడు. బంధనం ఎక్కడ నాయన? నేను ఎవరన్నా తాడులతోటి ఈ 3 ప్రకారాల శరీరాలకి నీ సాక్షి చేతను ఎవరన్నా తాడులతోటి కట్టేశాడా? నువ్వే ఈ శరీరం నేను అని ఎంత చెప్పినా కూడా జిద్ది బుద్ధి వదిలిపెట్టరు. గురువులు ఆ ఒక అహంకారం నాకు ఇచ్చారా నాయన అంటే దాన్ని ఎవరు?
నా మనసు, నా బుద్ధి, నా జీవితము, నా స్వతంత్రత, నా ఐడియాలు, నా 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 స్వతంత్రత. నీ వల్ల కాదురా నాయన, అహంకారం వల్ల నీకు బరువు అవుతుంది, నాకు ఇచ్చేసిడి, తర్వాత నీకు బరువు తగ్గిపోతున్నట్టు దాన్నే ఇవ్వరు. ఇంకా అహంకారం ఉంటే ఏమది వేల కిలోమీటర్లు ఉరికిచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉత్తర కాశీలో ఒక కుట్టి స్వామీజీ అని ఉంటాడు, మంచి ఆచార్యుడు. ఇట్లా విద్యార్థులకు కొద్దిగా శ్రవణం చెప్పిస్తూ ఉంటే కానీ మంచి మంచి సామర్థ్యం ఉన్న విద్యార్థులు టక్కని కష్టమయ్యేసరికి కొద్దిగా శ్రవణము వదిలిపెట్టేసి నేను కొద్దిగా తిరిగి వస్తానని చెప్పేసి పరివ్రాజక జీవనానికి వెళ్ళిపోయారంట. ఏంటి వీళ్ళు ఇలా ఎందుకు మంచి సామర్థ్యం ఉన్న వాళ్ళు శ్రవణాన్ని అసలైన సాధనను వదిలిపెట్టేసి ఏదో పనికిరానివన్నీ మరి పరివ్రాజకం అంటే కాళ్ళు నడుచుకుంటూ పోతూ ఉండాలి, ఆ వ్యవస్థలు సరిగ్గా ఉండడు, ఎండకి ఎండాల్సి వస్తుంది, ఒకసారి భిక్ష దొరకపోవచ్చు. శరీరానికి ఒక ప్రకారంగా అది క్లేశమే, కష్టంగానే ఉంటుంది. చూస్తే కన్నా ఎవరెవరు విద్యార్థులు పోయిటారో వాళ్ళంతా డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ తీసుకొని వాళ్ళు వదిలిపెట్టిన సమయాలు అవన్నీ ఒక 10-15 మంది విద్యార్థులకి ఆయనకు జ్యోతిష్యుడు కూడా చెక్ చేస్తే గ్రహాల పరిస్థితి వరస్ట్గా ఉన్నప్పుడు ఇంకా పూర్వజన్మ పాపము ఫలం ఇవ్వడానికి ఉద్భూతి అయినప్పుడు అలాంటి వాళ్ళకి ఆ బుద్ధి పెట్టేసి స్వయంగా ఈ శరీరానికి క్లేశమైన మార్గాలు ఎంచుకుంటారట. కరెక్ట్గా సెట్ అయిందండి. ఓహో, ఈ గ్రహాల పరిస్థితి వాళ్ళకి అట్లా చేస్తూ ఉన్నారు. ఇంకా గురువులకి శరణాగతి కాలేదు, సొంత బుద్ధిని వాడుతుంటారు. అంతా వాళ్ళకే ఇంకా జ్ఞానంలో అహంకారం వచ్చి నాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకుంటారు. ఇంకొకరి మాట వినే తత్వం ఉండరు. మా గురుగారు అయితే కానీ ఎవరెవరైతే ఇంట్లో వదిలిపెట్టి వచ్చింటారో అంటే అక్కడ ఆశ్రమంలో ఒక మేనేజర్ ఉంటాడు. మేనేజర్ పైన పోయిసి ఎవరైనా కంప్లైంట్ చెప్తే కానీ ఆ కంప్లైంట్కి విలువ ఉండదు. ఎందుకంటే ఆశ్రమాల్లో మేనేజర్గా ఉన్న వ్యక్తికి చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక తల్లి పిల్లలు కాదు. ఇప్పుడు ఒక ఆశ్రమంలో 80 మంది ఉంటారు. 80 మంది అంతా ఒక తల్లి పిల్లలు కాదు. ఒక్కరిని చూస్తే ఇంకొకరికి నచ్చదు. మళ్ళీ పోనీ వీళ్ళేమన్నా చెప్పిన మాట వినేటోళ్ళ, ఆ చెప్పిన మాట వినేటోళ్ళంటే అమ్మ అప్ప మాట విని అక్కడ ఇంట్లోనే ఉండేవాళ్ళు. అమ్మ మాట వినేటోళ్ళు కాదు, అప్ప మాట వినేటోళ్ళు కాదు, ఎవరి మాట ప్రపంచంలో ఎవరిని వినేటోళ్ళు కాదు. వీళ్ళంతా ఉగ్రవాదులు, మనమందరూ ఉగ్రవాదులమే అనేవాళ్ళు. ఒకరి మాట వినే తత్వం ఉన్నవాళ్ళని కాదు. ఇలాంటి ఉగ్రవాదుల్ని మెయింటైన్ చేయాలంటే కొఠారి పెద్ద ఉగ్రవాది అయి ఉండాలి, లేకపోతే అసలు మెయింటైన్ చేయలేడు. మా గురుగారు అనేవారు. కాబట్టి ఆ కొఠారి మీద కంప్లైంట్లు ఏమైనా వస్తే కనుక అతనికి మాఫీ. ఎందుకంటే వీళ్ళు నేగాలంటే కానీ అతడు అంతే క్రూరంగా కఠినంగా ఉగ్రవాది లాగానే ఉండాలి, లేకపోతే వీళ్ళు నేగలేరు. కాబట్టి ఇవన్నీ కూడా ఇది ఎందుకు వచ్చేది, ఇది భావం ఏదో చెబుతూ ఉంటుంది దృష్టాంతం. ఏదో దృష్టాంతం చెప్పి నీకు పోయేసి మన స్వభావం మనసు మనము వినము. ఇప్పుడు గురువులు చెప్తా ఉండారు, నీకు ఈ మనసుకు ఈ శరీరానికి సంబంధం లేదరా నాయనా అని. ఎక్కడ వింటున్నా? అందులోనే ఆ బురదలోనే పొరలాడుతూ ఉన్నాం. వదిలిపెట్టడానికి తెలుస్తా లేదు, ఏంది వదిలిపెట్టాలో, దేని ద్వారా దేన్ని వదిలిపెట్టాలా అని. అందుకే ఏన త్యజేత్ తస్యాపి త్యజేత్. నువ్వు ఏది అంత బయట అన్ని వస్తువులు వదిలిపెట్టావు, దేని ద్వారా వదిలిపెట్టావు? అహంకారం ద్వారా వదిలిపెట్టావు. కర్త, నేను కర్త, వదిలిపెట్టేవాడిని నేను, వదిలిపెట్టిన కర్త అనే భావంతో వదిలిపెట్టావు. ఆ కర్తాన్ని వదిలిపెట్టే. ఏన త్యజేత్ తస్యాపి త్యజేత్. దేని ద్వారా నువ్వు అన్నింటినీ వదిలిపెట్టకపోతే వాడిని వదిలిపెట్టే. బయట నువ్వు ఎన్ని వదిలిపెడితే వాడు ఒకడు ఉంటే మళ్ళీ అన్నీ పట్టుకుంటాడు వాడు. అహంకారాన్ని వదిలిపెట్టేసేది. అహంకారాన్ని గురువులకు ఇష్టదేవతకు సమర్పణ చేసేది. లత్త కత్తిరించిపోతుంది, మళ్ళీ నీకు ఏ సమస్యలు ఉండదు. అది ఇచ్చే నిర్ణయాలు నమ్మడము, అది అజ్ఞాని. నువ్వు ఇప్పుడు ఇంకా అజ్ఞాని అంటే దాన్ని నమ్మడం. దాని మాట నమ్ముతావా, శాస్త్ర మాట నమ్ముతావా, గురువు మాట నమ్ముతావా? శాస్త్ర గురువులు చెప్తున్నారు నువ్వు అసలు అజ్ఞానంలో లేనే లేవు. ఇప్పుడు నేను లేననే అనుభూతి లేనే లేదు. ఇప్పుడు ఉన్నాను, నిన్న స్వప్నంలో ఉన్నాను, సుషుప్తిలో అవస్థలో ఉన్నాను. నేను లేనితనమే లేదు. నేను సత్తు స్వరూపాన్ని, చిత్తు స్వరూపాన్ని. ఈ మనసు బుద్ధు దరిద్రాలు పోయినప్పుడు ప్రతిరోజు సుషుప్తులు పరమానందాన్ని అనుభవిస్తున్నాను. ఇప్పుడు కూడా అంతే. మనసు బుద్ధులు విరమణ చేసుకుంటే జాగ్రత్త అవస్థలో కూడా అలాంటి సమాధి స్థితి లాంటిది
ఆనందాన్ని పొందుతున్నాను. మరి నాకు ఈ మనసు బుద్ధులు వచ్చి అబద్ధాలు చెప్పడం ఏంటి? నువ్వు ఇంకా అజ్ఞానంలో ఉండవు, నువ్వు ఇంకా బంధనంలో ఉండవు అని ఆ మనసు మాట నమ్ముతావా? గురువుల మాటను పక్కకు నెట్టేసి నీ మనసు మాట నమ్ముతావా? దాని మాట వినే కదా నువ్వు పాడైపోతా ఉండేది. దాని మాట నమ్మకు, మనసు ఇచ్చే నిర్ణయాలు నమ్మకు, వదిలిపెట్టే. దాంతో నీకు అవసరం ఏంటి? దాన్ని పట్టుకొని ఎలాడుతున్నావు ఎందుకు? ప్రతిరోజు సుషుప్తి అవస్థలో అవి లేనప్పుడు నువ్వు లేవా? అవి లేనప్పుడే నువ్వు ఇంకా మంచిగా హాయిగా పూర్ణంగా ఆనందంగా ఉండవు. పొగులు మాత్రం అంతే, అది చెప్పినవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటావు. టాస్కులు అది ఒకటి తర్వాత ఇంకోటి చెప్పదానే ఉంటుంది. అది అవి ఇచ్చే నిర్ణయాలన్నీ నమ్ముతూ ఉండవు. ఎవరు అది మనకు నిర్ణయం చెప్పడానికి నువ్వు అజ్ఞానివని? అసలు అది ఉందా లేదా అని మనము ఉంటేనే దానికి తెలుస్తుంది. దాని అస్తిత్వాన్ని కూడా మనమే, మన సాక్షి, మన ప్రకాశమే కావాలి. దాని మీద ఎందుకు మనకు అంత డిపెండెన్సీ? వదిలిపెట్టేయాలి. అష్టావకర గీత అంటే ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు. అన్ని ప్రయత్నాలు విరమనే అష్టావకర గీత. అన్నీ వదులుకున్న రోజు సంపూర్ణంగా త్యాగేన ఏకే అమృతత్వ మానసు, అప్పుడు నువ్వు ఆ పూర్ణానందాన్ని నువ్వు పొందగలుగుతావు. అప్పుడు వరకు నువ్వు ఏదన్నా పని చేయాలనుకుంటున్నావు, మనసుకు మానసిక క్రియలు కానీ, శారీరక క్రియలు కానీ, వాచిక క్రియలు కానీ, ఏ క్రియలన్నా నువ్వు చేయాలనిపిస్తుందంటే కానీ ఇంకా నీకు జ్ఞానం కాలేదు, ఇంకా మూర్ఖత్వంలోనే ఉండావు. అన్ని క్రియలు ఆపేసుకోవాలి. అప్పుడు నువ్వు ఈ పూర్ణానందాన్ని పొందుతావు. నీలో బంధనము లేదు, మోక్షము. బంధనమే అసలు సిద్ధం కాలే నీ స్వరూపంలో. ఆత్మ బంధింపబడుతుందా? ఆత్మను బంధించే మగోడు ఉన్నాడా? ఆకాశాన్ని బంధించు నువ్వు. పోని కనిపిస్తున్న ఆకాశాన్ని, స్పేస్ని, ఖాళీ జాగాని దీన్ని బంధించి చూపించు నాకు చూద్దాం. నీ కెపాసిటీ ఎవరికన్నా ఉందో ప్రపంచంలో కెపాసిటీ? పంచభూతాలలో ఒకటైన ఆకాశాన్నే బంధించలేరు ఎవరు. దేని ద్వారా బంధిస్తావు? ఎట్లా బంధిస్తావు? సర్వవ్యాపకమైన, దానికన్నా వ్యాపకమైన ఆత్మను ఎవడు బంధించగలడు? మరి మనసు మాట నమ్మి మోసపోతున్నావు కదా నువ్వు. దాన్ని ఎవడు బంధిలేడు. అది నువ్వు జ్ఞానస్వరూపాన్ని. మరి బంధనమే లేదు, ఇంకా మోక్షం ఏంటి? ఆ మోక్షం చెప్పాను కదా, చిన్నపిల్లోడు బల్లి మింగిన కథ. అసలు వాడు బల్లిని మింగనే లేదు. మళ్ళా వాడి చేత కొన్ని భేద మాత్రలు వేసి కొన్ని టెక్నిక్లు చేసేసరికి ఇప్పుడు బల్లి బయటికి వెళ్ళిపోయింది అని. అసలు నీలో బంధనం లేనే లేదు. ఆ బల్లి పోయినట్టే నీ బంధనం పోయేది. నువ్వు ఎప్పుడు నిత్యశుద్ధ ముక్త స్వరూపునిగానే ఉండాలి. మోక్షం నేను ముందు బంధనంలో ఉంటే ఇప్పుడు నేను ముక్తుని అయిపోయిన భావం ఎక్కడ బుద్ధిలో కలుగుతుంది. అవన్నీ బుద్ధికి సంబంధించిన విషయాలే, బంధనము మోక్షణము అని. అందుకే దాన్ని వదిలిపెట్టే. స్వరూపస్య క్వారూపిత, నా స్వరూపంలో రూపాలేంటి? ఎప్పుడు భగవంతుడు అంటే చిన్న వయసు నుంచి కానీ చేతులు కాలున్న భగవంతుడే. మాకైతే ఎన్టీ రామారావు కనిపించేవాడు. ఆయన సినిమాలు చూసి విష్ణు రూపంలాగా ఎక్కువ అధ్యాసం అయిపోయింది కదా. రూపాలతోనే భగవంతుడు. ఎక్కడ క్వరూపత ఎక్కడుంది? నిర్గుణ నిరాకార స్వరూపంలో రూపాలు ఎక్కడున్నాయి? మనకు భిన్నంగానే చూసుకున్నాను. ఇవన్నీ ఏదేదైతే ఇవే ఆ మనసు బుద్ధులకు మంచిగా భోజనం పెట్టి మనమే వాటిని పెంచుకొని వాటి ద్వారా దెబ్బలు తింటున్నాం. మనసు బుద్ధులకు నువ్వే భోజనం పెడుతున్నావు. ఇవన్నీ నువ్వే దానికి పని ఇస్తున్నావు. దానికి ఉద్యోగం లేకుండా చేయి, జాబ్లెస్ చేసి ఇవన్నీ నువ్వు ఊహించుకున్నావు కాబట్టి కానీ అవి వాటికి పని దొరుకుతూ ఉంది. ఇవన్నీ నువ్వు మంచిగా విచారణ చేసి అసలు బయట ప్రపంచంతో దృశ్య వస్తువు అంటేనే మిథ్యా వస్తువుల మీద నీకు ఏమీ ప్రయోజనం కలగదు. ఎడారిలో కనిపించే నీళ్ళ ద్వారా నీకు ₹1 ప్రయోజనం లేదు. అందుకే నువ్వు దాని గురించి ఆలోచన చేస్తలేవు. ఈ ప్రపంచం కూడా సంపూర్ణము మిథ్య. నీ నుంచి ఏమి ప్రయోజనం లేదు. నువ్వు పూర్ణుడివి, నీకేంటి అవసరం? నీ నుంచినే అన్నీ నిలబడి ఉన్నాయి. నువ్వే అందుకే ఆధారం, అన్నిటికీ నువ్వే ఆధారం. నీ స్వప్నంలో ఉన్న అంత పెద్ద ప్రపంచానికి నువ్వే సంపూర్ణంగా ఆధారం. నీ నుంచే స్వప్నంలో ఉన్న వాళ్ళకి నిన్ను ఆశ్రయించున్నారు కానీ నువ్వు ఆ స్వప్నంలో కనిపించిన వ్యక్తుల మీద నువ్వు ఆధారపడి లేవు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరి మీద ఆధారపడి లేవు. నిన్ను ఆధారంగా ఉంచుకొని ఈ ప్రపంచమే ఉంది. ఈ సత్యం నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఆ స్వరూపాలు ఏ రూపాలు లేవు. నిర్గుణ నిరాకార స్వరూపము, సచ్చిదానంద స్వరూపం ఏదో కాదు బుద్ధి ద్వారా లక్షితం అవుతుంది కదా అహం అని. అలా మనకు తెలుస్తూనే ఉంది. ఇంకా నాకు తెలియలేదని మళ్ళీ అనుకుంటున్నాం. కళ్ళు ఉన్నాయన్న విషయం మనకు తెలుస్తూ ఉందా లేదా?
మరి మైకులు చూసినట్టు చూస్తున్నామా మన కళ్ళని? చేతులు కాళ్ళు చూసుకున్నట్టు చూసుకోగలుగుతామా కళ్ళని? చూసుకోకపోయినా మనకు మా కళ్ళు ఉన్నాయనే విషయం తెలుస్తూ ఉంది కదా. ఎలా? ఎందుకు అంటే ఆ కళ్ళు ఒక కార్యం, రూపదర్శనం, మన చుట్టూ ఉన్న రూపదర్శనం కలుగుతుంది కాబట్టి మనకు కళ్ళు ఉందని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. విషయీకరణము చేయకపోయినా మనము కళ్ళు జ్ఞానం పొందుతున్నాము, నా కళ్ళు ఉన్నాయన్న జ్ఞానం. అలాగే మన స్వరూప జ్ఞానం కూడా మనకు కలుగుతూనే ఉంది. మనసు బుద్ధులు, ఆ బుద్ధిలో నడుస్తున్న విచారాలు కూడా మనకు తెలుస్తున్నాయి కదా. బయట రూపాలు కనిపిస్తున్నాయంటే మన కళ్ళు పనిచేస్తున్నాయని అర్థం. బుద్ధి వృత్తులు మనకు తెలుస్తున్నాయంటే కన్నా ఆ సాక్షి చైతన్యం ఉంది అని. మరి ఇంకేం తెలుసుకోవాలి నువ్వు? ఇంకా పని కాలేదని ఎందుకు అనుకుంటున్నావు? అయిపోయింది పని, ముక్తులు అయిపోయినావు నువ్వు. నాకు కళ్ళు ఉన్నాయనే విషయం ఎంత స్పష్టంగా తెలుస్తుంది. బుద్ధి వృత్తిలో జ్ఞానం కలుగుతుంటే అందుకు తెలుస్తానది. నువ్వు ఉన్నావు, మరి నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు. నువ్వు ఇక చేయాల్సిన క్రియలు ఏమీ లేదు. అనవసరంగా చేస్తున్నవన్నీ ఆపేసుకో, ఆ స్వరూపంలోని నిలబడు నువ్వు అని ఇక్కడ అందుకే స్వరూపస్య క్వారూపత అనుభవించే తన అనుభవాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్, క్వప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తిరపి క్వవా క్వతద్విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా క్వప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తిరపి క్వవా క్వతద్విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా. అప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తిరపి క్వవాం తద్విదేహ కైవల్యం నిర్విశేషస్య సర్వదా. స్వప్రారబ్ధాని కర్మాణి జీవన్ముక్తిరపి విదేహ కైవల్యం. నిర్విశేషస్య సర్వదా. ఆ జీవన్ముక్త పురుషుని క్వా ప్రారబ్ధాని, ప్రారబ్ధ కర్మలు. చాలామంది రామకృష్ణ పరమహంసకి గొంతు క్యాన్సర్ వచ్చింది, ఆయనకు జ్ఞానం కలిగిందని ఒప్పుకుంటున్నాను. సంచిత కర్మలని స్టాక్లో ఉన్న సంచిత కర్మలు అంటారు. మనము 84 లక్షల జీవరాశులు ఒక రౌండ్ వేసుకొని వచ్చేసి ఉంటాం. ఎందుకంటే అనాది కాలం నుంచి మనము బంధనంలో ఉన్నాం కాబట్టి ఎన్ని కర్మలు చేసి ఉంటామంటే కానీ అన్ని యోనులకి పోయే అంత కర్మ, సంచిత కర్మ ఇక్కట ఉంటుంది. అందుకే ఆ సంస్కారాలు ఏ శరీరం తీసుకుంటే ఆ సంస్కారాలు వచ్చేస్తాయి. కోతి శరీరం తీసుకుంటే కన్నా కోతి పుట్టిన వెంబడే అందులో హెడ్ కోతి ఉంటుంది. పుట్టిన కోతిని ఇట్లా కొమ్మకి ఇసురుతుంది. ఇసురితే అది టక్కని కొమ్మకు పట్టుకోవాలి. పట్టుకోకుండా కింద పడిపోయిందంటే కానీ ఇది మన జతలో ఉండడానికి ఫిట్ కాదు అని చెప్పేసి దాన్ని అక్కడే బహిష్కరణ చేస్తారు ఆ గూపు. మరి అది ఆ పట్టుకునే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? కోతి శరీరం, మనిషి శరీరం నుంచి కోతి శరీరం పోయినాడంటే కన్నా ఇంతకుముందు వాడు కోతి శరీరంలో కూడా ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని పొంది ఉన్నాడు. అడవిలో పుట్టిన లేగదూడ పుట్టిన వెంబడే పాలు ఎక్కడుంటాయనే విషయం ఎలా తెలిసింది? ఇక్కడేమో ఊర్లో ఉన్న పుట్టిన ఆవులకైతే కానీ రైతే దాని మూతిని తీసుకొని పోయి అక్కడ పొదుక్కాడ పెట్టిండు అనుకోవచ్చు. కానీ అడవిలో పుట్టిన లేగదూడలకి పుట్టిన తర్వాత అప్పటికప్పుడు వెనకాల పాలు ఉన్నాయనే విషయం ఎవరు చెప్పరు? సరే, స్తనాన్ని చిన్నపిల్లలు కూడా మనమే బలవంతంగా పెడతామని పెట్టిన తర్వాత దాని సప్పడియాలనేది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిల్లవాడికి? సంస్కారాలు, పూర్వజన్మ అనేక జన్మ నుంచి సంస్కారాలు ఉంటాయి. అందుకే సంచిత కర్మలు అన్ని స్టాక్ ఉంటాయి.
ఒకసారి ఈ మనిషి జన్మను వ్యర్థం చేసుకుంటే మళ్ళా తెలియదు మళ్ళా నంబర్ ఎక్కడొస్తుందో అని. కాబట్టి అలాంటి సంచిత కర్మలు జ్ఞానం ద్వారా అన్ని భస్మమైపోతాయి. జ్ఞానం పొందిన తర్వాత స్వప్నంలో కూడా ఎన్నో పుణ్యకర్మలు చేస్తేవి, పాపకర్మలు చేస్తేవి, వాళ్ళని నరుకుతీవి, వీళ్ళు నరుకుతీవి, ఎన్నో తప్పుడు పనులు చేస్తేవి. ఆ స్వప్నంలోనే ఉండింటే కానీ అక్కడ స్వప్నంలో ఉన్న స్వర్గానికి నరకానికి పోవాల్సిన పరిస్థితి వచ్చేది. లేచిన తర్వాత నువ్వు స్వప్నంలో చేసిన పుణ్యం పనులు పాపం పనులు నీకేమైనా రిజల్ట్ ఇస్తున్నాయా? నీకేమైనా జాగ్రత్త అవస్థలో పనిష్మెంట్ ఇస్తున్నాయా? లేదు. ఆ అవస్థలో ఉన్నప్పుడే అవి నీకు ఆ రిజల్ట్, ఆ అవస్థ నుంచి పైకి లేచిన తర్వాత నీకు వాటికి ఎంత ఘోరమైన కర్మలు చేసినప్పటికీ కూడా నీకు అది అంటుకోదు. ఇప్పుడు కూడా మూర్ఖులు కృష్ణ పరమాత్మని పెద్ద నరకంలోకి, ఇంకా పర్మనెంట్ నరకానికి వెళ్ళిపోయి ఉంటాడు. 80 కోట్ల మంది సావుకు కారణుడయ్యాడు ఒక మహాభారతంలోనే అని మూర్ఖులు ఇట్లా గెస్ చేసుకుంటూ ఉంటారు. ఆయనలో ఆ జ్ఞానాగ్ని ద్వారా అన్ని భస్మం చేసి పెట్టి కర్తృత్వ భావమే లేదు, ఆయనకు కర్మలు అంటుకోవడం ఏంటి? కాబట్టి ఈ పుణ్యకర్మలు పాపకర్మలు ఆ అజ్ఞానంలో ఉన్నంతసేపు నీకు రిజల్ట్ ఇస్తుంటాయి. జ్ఞానాగ్ని ద్వారా పత్తి నువ్వు ఎన్ని కుంటాలు గుట్టలు పత్తి వేస్తేమి, కొండలు చేస్తేమి, ఒక అగ్నిప్పు ద్వారా మొత్తము కాల్చి బూడిద అయిపోతుంది. అలాగే జ్ఞానాగ్ని సర్వకర్మ అన్ని కర్మల్ని జ్ఞానాగ్ని ద్వారా భస్మసాత్ కురుతీర్చున మొత్తము భస్మం అయిపోతాయి. మరి ఇంకా ఆగామి కర్మలు, జీవన్ముక్త పురుషునికి జ్ఞానం వచ్చిన తర్వాత ఆయన శరీరం కూడా టక్కని ఆగిపోదు కదా. కొన్ని క్రియలు జరుగుతుంటాయి, శిష్యులు పోతుంటారు, ఆయన ఉపదేశాలు చేస్తుంటారు. ఆయన కూడా మనలాగా భోజనం చేస్తుంటాడు, వాకింగ్ చేస్తుంటాడు. వాకింగ్ చేసేటప్పుడు ఆయన కాళ్ళ కింద చీములు వస్తే చచ్చిపోతూ ఉంటాయి. పుణ్యకర్మలు జరుగుతూ ఉంటాయి, పాపకర్మలు జరుగుతూ ఉంటాయి ఆయన శరీరం ద్వారా కూడా తాదాత్మ్యం తెచ్చుకున్న తర్వాత. అలాంటి ఆగామి కర్మలు కూడా జీవన్ముక్త పురుషునికి అంటుకోవు. ఎందుకంటే ఆయనకు శరీర తాదాత్మ్యం లేనే లేదు. మరి ఆ అకౌంట్ ఎవరికి పోతుందంటే ఆ జీవన్ముక్త పురుషుని ఎవరు పొగుడుతుంటారో, సేవ చేస్తుంటారో పుణ్యం వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుందో, ఆ జీవన్ముక్త పురుషుని ఎవరు నిందిస్తూ ఉంటారో, ఇబ్బందులు పెడుతుంటారో వాళ్ళకి ఆ పాపము ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. సరే, మరి ప్రారంభ కర్మనైతే ఆయన కూడా తప్పించుకోలేకపోతున్నాడు కదా. క్యాన్సర్లు వస్తే క్యాన్సర్ అనుభవిస్తున్నాడు. చోటా మహారాజా నేను ఎప్పుడు దృష్టాంతాలు చెప్తుంటాను కదా, ఆయన లాస్ట్ మూమెంట్లో బెడ్ రిడన్ అయిపోయాడు. పరుపు మీదనే మలము మూత్రం అంతా, అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. మరి ఆయన ప్రారంధాన్ని బహుశా ఎవరు తప్పించుకోలేరేమో అని మనం అనుకుంటాం. అందుకే వివేక చూడంలో స్పష్టంగా ప్రారంధం గురించి విచారణ చేసేసారు. ఆ జీవన్ముక్త పురుషులలో 4 ప్రకార జీవన్ముక్త పురుషులలో చెప్పాం. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్యాన్, బ్రహ్మవిద్వరిష్ట. ఫస్ట్ స్టేజ్లో ఉన్న జీవన్ముక్త పురుషునికి అతనికి ప్రారంధంతో బుద్ధితామేవ, ప్రారంధాన్ని అయితే ఇంక అనుభవించాలి, అంతిమ సమయంలో విదేహ కైవల్యం అయిపోతుంది అని. దాని తర్వాత అసంశక్తి పదార్థ భావని తురియగా, అంటే బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్యాన్, బ్రహ్మవిద్వరిష్ట ఈ కేటగిరీకి చేరుకున్న మహానుభావులకి ఈ 3 అసలు లేనే లేవు. బ్రహ్మాకారతయ సదాస్థితతయ, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ ప్రారంధం అనేది లేనే లేదు. ఎందుకంటే తనను నువ్వు జీవన్ముక్త పురుషుడు అంటున్నావంటే ఈ శరీరంతో సంబంధం తెంచుకున్నందుకే నువ్వు జీవన్ముక్త పురుషుడు అని పేరు పెడుతున్నావు. శరీర భావన ఉంది అంటే వాడు జీవన్ముక్త పురుషుడే కాదు, మనలాంటి వ్యక్తి అయిపోతాడు. మరి శరీర భావం లేనప్పుడు కర్మలో లోపల సచ్చిదానంద స్వరూపుడైన అతనికి ఏమన్నా ప్రారంభం ఉంటుందా? అతనిలో కర్మలు జరిగినే జరగవు, క్రియలు జరిగినే జరగవు. సరే, ఆయనకు ఆ సచ్చిదానంద స్వరూపునికి సాక్షి చైతన్యం కర్మ లేకపోని శరీరానికి సంబంధం తెంచుకునే శరీరానికి ఇది కంప్లీట్ జడమే. మనం ఆలోచిస్తున్న మనసు బుద్ధులతో పాటు సంపూర్ణం ఇదంతా జడ పదార్థం. జడ పదార్థానికి కర్మలు ఫలం ఎలా అనుభవిస్తాయి? అందుకే ఈ శరీరానికి కూడా ప్రారంభం లేదు. మరి మా కళ్ళకు కనిపిస్తున్న క్రియలు ఏంటి? జీవన్ముక్త పురుషుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా చేతులు కాళ్ళు ఆడిస్తున్నాడు, తింటున్నాడు, మలమూత్ర విసర్జన ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. మరి దీనికి ఏమి సమాధానం చెప్తారంటే అది మీరు ఊహించుకుంటున్నదంతే. ఆయన బస్టాండ్లో బ్యాగ్ను వదిలిపెట్టేసినట్టు ఆయన వదిలిపెట్టేశాడు ఆయన శరీరాన్ని. మీరు ఆ బ్యాగ్ను పెట్టుకొని ఆ దునిలో నుంచి బ్యాగ్ను పెట్టుకొని మంత్రాలయానికి పోతున్నారు, మంత్రాలయం నుంచి హరిద్వార్కి పోతున్నారు, హరిద్వార్ నుంచి
గోకర్ణకు పోతున్నారు, ఆయన బ్యాగ్ వదిలేసిన బ్యాగ్ని పట్టుకొని అటు ఇటు తిప్పుకుంటున్నారు. ఆయన ఈ శరీరం మీద ఉన్న సంబంధాన్ని ఆ బ్యాగ్ను వదిలిపెట్టినట్లు వదిలేస్తే ఆ శరీరాన్ని పట్టుకొని మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు అంతే. అది ఆ మొమెంటం అంతే. ఆయనలో ఆ ఏ క్రియలు జరగడం లేదు. ఈ క్రియలు అంతా మనకు భ్రాంతి అంతే. ఇప్పుడు ట్రైన్లో కూర్చుంటాం కదా, ట్రైన్లో కూర్చున్నప్పుడు పక్క ట్రైన్ కదిలితే మన ట్రైన్ కదిలినట్టు భ్రాంతి అవుతూ ఉంటుంది. అందుకే అప్పుడు అయ్యో అలాగే మనం కూడా అసలు మన ట్రైను మన స్వరూపంలో అసలు కదలికమే లేదు. అప్పుడు సడన్గా కలిగిన అజ్ఞానం మన ట్రైన్ కదిలినట్టు అనిపిస్తూ ఉంటుంది. మన వాళ్ళు ఎవరో నీళ్ళ బాటిల్తో తీసుకోవడానికి కింద దిగుతారు ప్లాట్ఫారంలో, వెంటనే కిటికీ నుంచి అరుస్తుంటాం, తొందరగా రా, ఎక్కువ బండి కదులుతూ ఉందని. దాని తర్వాత కాసేపు చూస్తాము ప్లాట్ఫారం కూటస్థం కదులకుండా ఉంది. కదులకుండా ఉండే ఆ ప్లాట్ఫారాన్ని చూసినప్పుడు ఓహో మన ట్రైన్ కదలడం లేదు, పక్క ట్రైన్ కదులుతూ ఉంది, మన ట్రైన్ కదిలినట్టు ఆ భ్రాంతి కలిగింది. అలాగే ఈ శరీర సంఘాతంలో అసలు మనలో క్రియలు జరగడం లేదు. ఈ శరీర సంఘాతము క్రియలు చేస్తూ ఉంటే నేను క్రియలు చేస్తున్నానని మనం భ్రాంతిలో పడుతున్నాం. మనకు ఆ స్థితి లేదు. జీవన్ముక్త పురుషునికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అక్కడేమో క్రియలు జరగకపోయినా జరిగినట్టు భ్రాంతి కలుగుతూ ఉంటుంది. కొన్ని చోట్ల విపరీతమైన క్రియలు జరుగుతుంటే అసలు ఏమి జరగలేదు అని. భూమి 1670 కిలోమీటర్స్ పర్ అవర్, గంటకు 1670 కిలోమీటర్ల స్పీడ్లో తిరుగుతూ ఉంది. గర్రని తిరుగుతూ ఉంది భూమి. మనకేమైనా తిరిగినట్టు అనిపిస్తూ ఉందా? లేదు. ఆ జ్ఞానం లేదు. మనం పరిచిన్నగా ఒక చిన్న ప్లేస్లో ఉన్నాం కాబట్టి బయట మనకు అదేమి కనిపిస్తలేదు. పైన ఏరోప్లేన్లో పోయినప్పటికీ కూడా అసలు ఏరోప్లేన్ కదలడం లేదు, మెల్లగా పోతుంది అని అనిపిస్తుంది. పక్కలో ఇంకోటి ఏదైనా ఏరోప్లేన్ అది కనిపిస్తే సర్రని పోయినట్టు అనిపిస్తుంది, స్పీడే కనిపించదు పైన. అలాగే ఇవన్నీ మనము శరీర సంఘాతంలో ఉన్నప్పుడు ఇలాంటి భ్రాంతులు కలుగుతూ ఉంటాయి. ఆ జీవన్ముక్త పురుషుడు మాత్రం స్వరూపంలోనే ఉంటాడు. ఈ శరీర సంఘాతంలో జరిగే క్రియలకు దేనికి సంబంధమే లేకుండా ఉంటాడు. కాబట్టి ఆ ప్రారంధం అనేది ఆయన మహానుభావంలో లేదు. మనము ఆరోపణ చేసుకుంటాము, అక్కడికక్కడే ప్రారంధ కర్మలు కూడా భస్మమైపోతాయి. మళ్ళీ ఇంకా కర్మలు, ఆయనకు కర్తృత్వ భావము లేదు, కార్యతత్వ భావము లేదు. మరి కాబట్టి కర్మలు కూడా ఆయనలో జరగవు. జీవన్ముక్తిరపి క్వావా, ఈ జీవన్ముక్తి అవస్థ ఏంటి? జీతే హోయే ముక్తు, ఈ శరీర భావంలో అవిద్యాలేశంలో ఉండంగానే ముక్తుడు అనేది. అసలు తన స్వరూపం కన్నా భిన్నంగా ఈ శరీరమే లేనప్పుడు ఈ జీవితం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జీవించేది మరణించేది ఎవరు? ఈ జీవుడు. అజ్ఞానము. మరణానికి విరుద్ధార్థకమైన పదము జీవనము. జీవనము మరణం అంతే ఈ మనసు బుద్ధులకి సంబంధించింది. అవస్థలు ఏదైనా అంతే. జీవన్ముక్తి అవస్థ ఏంటి? అవస్థ అంటే కానీ అజ్ఞానమే. ఈ ఉన్న అవస్థలలో సుషుప్తి అవస్థ ఎంత హాయిగా ఉంటుంది, దానికని ఇంకొంచెం బెటర్ అవస్థ సమాధి అవస్థ, జీవన్ముక్తి అవస్థ. అవస్థలన్నీ కూడా అంత అజ్ఞానమే. ఆ జీవన్ముక్తి అవస్థ కూడా ఏదో శబ్దాలు లేక మనం దాన్ని వాడుకుంటాం, కానీ అది కూడా నా తాత్వికి వాస్తవికంగా లేదు. ముక్తిరపివా క్వతద్ విదేహ కైవల్యం. విదేహ కైవల్యం ఏంటి? శరీర భావన లేనివానికి శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షం రావడం ఏంటి? అసలు ఆయన శరీరంతో సంబంధం వదిలిపెట్టేశాడు. ఇదంతా ఏంది? పాంచభౌతికమైన మిట్టి అంతే. 10 ఫీట్ల మిట్టి, టాప్ సాయిల్ అంతే. మనం దేని గురించి అయినా మాట్లాడుకుంటున్నాము, చర్చ చేసుకుంటున్నామంటే అంత 10 ఫీట్ల మట్టి అంతే. లోతుగా ఉన్న మట్టి కూడా కాదు. అందులో పుట్టుకొడుకు మష్రూమ్ లాగా బయటకు వస్తున్నాం, మళ్ళీ అందులో ఎరువైపోతా ఉంది అంతే ఈ శరీరాలు. దీంతో ఆయన సంబంధం అసలు పెట్టుకొనే లేదు. అందుకే ఆయనకు విదేహ కైవల్యం అనే కాన్సెప్టు లేదు. మనం అజ్ఞాన అవస్థలో ఉన్నప్పుడు ఇవన్నీ శబ్దాలు వాడుకుంటాం, కానీ ఆయన స్వరూపంలో ఇవన్నీ లేనే లేదు. అసలు సృష్టినే లేదు. లేని సృష్టి గురించి ఎందుకు మళ్ళీ ఆ భావనలు ఏమి తెచ్చుకోరు. అందుకే వివేకానందుడు అంటాడు, ఫస్ట్ మీరు ఈ సృష్టి ఉందని నిరూపించండి, తర్వాత మాట్లాడుకుందామని. అసలు లేనే లేదు, ఇది ఒట్టిది భ్రాంతిని. స్వప్నంలో ఎట్లా మనం కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటాము, ఇప్పుడు కూడా అంతే.
ఒకరు గురువు అనే భావంతో, ఒకరు శిష్యుడు అనే భావంతో, నేను అజ్ఞాని అనే భావంతో ఇవన్నీ జగన్నాటక సూత్రధారిని ఆటడిస్తుంటే మనము బొమ్మల్లాగా ఆటలాడుతూ ఉన్నామంతే. వాస్తవికంగా ఇవన్నీ ఏమీ ఆ స్వరూపంలో కనిపిస్తూనే ఉండవు. అలాంటి గొప్ప స్వరూపంలో ఉంటాడు. మిగతాది మనము నెక్స్ట్ సాయంత్రం క్లాస్లో విచారించండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.